మా బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలండి. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 146 క్లాస్ కి అందరికి స్వాగతం అండి. ఈరోజు ముందుగా మనము కాసేపు మెడిటేషన్ చేసుకున్న తర్వాత మన వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ్ సార్ గారి ద్వారానే స్వర విజ్ఞానము అనే సబ్జెక్ట్ గురించి తెలుసుకున్నాము. ఈ 4 రోజులు కూడా సార్ ద్వారానే మనము జ్ఞానాన్ని పొందుతామండి. అది మహద్భాగ్యంగా భావిస్తూ అందరికీ కూడా క్లాస్ కు స్వాగతం చెప్తాము. అందరూ ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి స్థిర సుఖాసనంలో కూర్చుంటే చక్కగా వేళ్ళలో వేలు వేసుకొని కాలు క్రాస్ చేసుకున్నాము. చక్కగా ధ్యానంలోకి వెళ్దామండి. చక్కగా ధ్యాన స్థితిలో కూర్చునేసి పిరమిడ్ ఉన్న వాళ్ళు పిరమిడ్ పెట్టుకుంటే చక్కగా మెడిటేషన్ చేసుకున్నాము. అందరూ కూడా వేళ్ళలో వేలు వేసుకోండి, కాలు క్రాస్ చేసుకోండి. కింద కూర్చున్న వాళ్ళైతే స్థిర సుఖాసనంలో కూర్చోండి. చక్కగా మెడిటేషన్ చేసుకుందాము.
నిమిషాలు. అందరూ నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. ఇప్పుడు 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతుల్ని చూసుకుందామండి. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. థ్యాంక్ యూ. తదుపరి కార్యక్రమం మనకు స్వర విజ్ఞానము అనే కాన్సెప్ట్ అండి. ఈ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నటువంటి వారు మన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ్ సార్ గారు, డాక్టర్ రంగనాథ్ సార్ గారు. సారు మనకు ఈ ఫ్రీగా మెడిటేషను అలాగే ఆత్మజ్ఞానాన్ని తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్, తమిళ్ లాంగ్వేజ్లో అందరికీ కూడా అందజేస్తున్నారు. అటువంటి గ్రేట్ మాస్టర్ అయినటువంటి రంగనాథ్ సార్ గారికి అందరూ కూడా చక్కగా క్లాప్ చెప్తూ క్లాస్కు వెల్కమ్ చెప్తామండి. నమస్తే సార్, క్లాస్కు స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా కోసం 4 రోజులు స్పెండ్ చేశారు అద్భుతంగా. ఓకే సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఈరోజు మనం అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటాం. ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకునే ముందు, ఆధ్యాత్మిక జ్ఞానం పంచుకునే ముందు మన ప్రియతమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు మన గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతారు బాబాజీ గారికి అనేక ఆత్మవందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరికి కూడా మరొకసారి నమస్తే. రైట్ మిత్రులారా, సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరికీ కలుసుకోవడం జరిగింది. ఇంతవరకు కూడా అనేక ఈ వేరే వేరే లాంగ్వేజెస్ అన్ని ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో ఇక్కడికి రావడం కూడా కొద్దిగా లేట్ అయింది అంతే. కాకపోతే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ ముందు రోజుల్లో. సో ఈ విధంగా ఒక క్లాసెస్ తీసుకోవడం ద్వారా అయినా కలచడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. సో ఇప్పుడు ఈ విధంగా అయితే 4 క్లాస్ తీసుకున్నాము. నెక్స్ట్ కూడా జూన్లో కూడా అలాగనే జూన్లో ప్రతి వారం కలుసుకోవాలని చెప్పి ప్రతి వారం కూడా ఒక్కొక్క రోజు నా క్లాస్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఆ విధంగా ప్రతిరోజు కూడా ప్రతి వారంలో కూడా ఒక రోజు నేను వచ్చి క్లాస్ తీసుకొని అట్లా మీ అందరితో ఒకసారి కలిసి మాట్లాడుకోవడం జరుగుతుంది. రైట్, సో ఆ విధంగా చేద్దాం తప్పకుండా. సో మీరందరూ కూడా అద్భుతంగా స్వాధ్యాయము, ధ్యానము, సజన సాంగత్యం ఈ యొక్క వేదికలో జరుగుతుంది. చాలా సంతోషం. సో మనం అందరం కూడా గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం కావాలి. అదే మన యొక్క గురి. మన పత్రి సార్ యొక్క గురి కూడా అంతే. ఆయన గురే మన గురి. ఓకే, పత్రిజీ ఏం చెప్పారంటే మనం అందరం కూడా మాస్టర్స్ కావాలి, బిఏ మాస్టర్ అని చెప్పారు.
సో మనమందరం కూడా మాస్టర్సే, ఇంకా మళ్ళీ ఏం దాంట్లో అనుమానం ఏం లేదు. అయితే ఆ మాస్టర్లో ఉన్న లక్షణాలు ఏమైనా కొన్ని లోపాలు ఉంటే అవి సరిదిద్దుకోవడం, ఈ యొక్క ధ్యానము, స్వాధ్యాయం, సజన సాంగత్యం, మన పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడం, శాకాహారాన్ని, సాత్వికారాన్ని ఉపయోగించుకోవడం, ఇవి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ మాస్టర్ యొక్క లక్షణాలు ఏవి తగ్గకుండా మన జీవితాన్ని ఆనందంగా సాగించవచ్చు. సో అదే మన పత్రిసారి చెప్పింది, మనం తూచా తప్పకుండా అది పాటిస్తున్నాం ఈ వేదికలో. సో దాంతో పాటు సార్ ఇచ్చినటువంటి అన్నిటినీ పాటిస్తూనే మళ్ళీ సమగ్ర జీవన శైలిలో కొన్ని ఎక్కువగా చేర్చాం. ఎందుకంటే మనకు జ్ఞానం అనంతం. ఈ యొక్క సనాతన ధర్మం అనేది అనంతమైన సాగరం లాంటిది. దాంట్లో ఎంత వీలవుతే అంత మనం నీరు తీసుకోవాలి. ఓకే. సార్ ఇచ్చారు ఆధ్యాత్మిక గురువు, ఆధ్యాత్మిక జ్ఞానం కంప్లీట్గా ఇచ్చారు. ఇంకా మరి ఆయన ఇచ్చిన తర్వాత ఇంకా ఎక్కడ ఎతికే అవసరం లేదు. ఎందుకంటే అంత అద్భుతమైన అనంతమైన జ్ఞానాన్ని మనకి పంచారు. తర్వాత మనకి ఎంతో మంది మాస్టర్స్ పరిచయం చేశారు. ఓషో రజనీస్ కావచ్చు, రమణ మహర్షి కావచ్చు, రామకృష్ణ పరమహంస, ఇట్లా ఎంతమంది మాస్టర్స్ అంటే ఈ ఒక విధంగా లెడ్ బీటర్ అని, ఈ యొక్క థియోసాఫికల్ సొసైటీ, ఓషో రజనీస్, ఎంతమంది మాస్టర్స్ను, వాళ్ళంతా మనం పేర్లు ఈ ఈ సొసైటీలో లేకపోతే ఎక్కడ వేరే చోట ఎక్కడున్నా వెళ్ళలేం మనం. అక్కడెక్కడ కూడా ఇట్లా వేరే మాస్టర్స్ బుక్ చదవండి అని ఎవరు చెప్పరు. ఎందుకంటే వాళ్ళ బుక్స్ ఉంటాయి, అవే చదవండి, అవే నేర్చుకోండి అనే విధంగా ఉంటుంది. మీరు కావాలంటే శోధించి రావచ్చు, ఇంకా వేరే వేరే సంస్థలకు పోయి శోధించుకొని రావచ్చు. సో ఆల్రెడీ అది జరిగింది, నేను అని చూశాను కూడా. కాబట్టి అంత అద్భుతమైన ఈ యొక్క ఈ యొక్క పిఎస్ఎస్ఎం నిర్మించి దాంట్లో మనం భాగంగా మాతార్ ఫౌండేషన్ ద్వారా మనం ఇవన్నీ అందరికీ అందించడం జరుగుతుంది. ధ్యాన అంత మిత్రులందరికీ కూడా అందించడం జరుగుతుంది. సో ఇది నిరంతరం సాగుతుంది ఈ వేదికలో కూడా. దాంతో పాటు మనం ఏం చేసామంటే ఈ సాత్విక ఆహారాన్ని ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా అనేక చికిత్స విధానాలు ఉన్నాయి. సో వాటన్నింటిని కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే దేహానికి వచ్చిన చిన్న చిన్న జబ్బులకు కూడా మనం ధ్యానాన్ని వాడుకోవాలనే కండిషన్ ఏం లేదు. సార్ కూడా ఒకసారి కొన్ని చోట్ల చెప్పారు. సార్ కూడా ఏం చెప్పారంటే ధ్యాన శక్తిని వాడుకోవాల్సింది ఆత్మ సాక్షాత్కారం కోసం వాడండి. మీ యొక్క ఆధ్యాత్మిక పురోగతి, ఆత్మ ఉన్నతి కోసం వాడండి. అంతేగాని ధ్యానంలో వచ్చిన శక్తిని ప్రతిసారి తలనొప్పికి, కాలు నొప్పికి, చేయి నొప్పికి, ఇట్లన్నిటికీ వాడుతూ ఉంటే ఇక ఎప్పుడు మనము ఆ, లోపలికి వెళ్తాము. మనం చూడవలసింది ఏంటి, మనం లోపల తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్ని ఉన్నాయి, మనం చూడవలసినటివి, చేయవలసినటివి, ఆ లోపల చేయవలసిన ప్రయాణం అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మీకు ఆ చిన్న చిన్న నొప్పులకే మీరు ప్రతిసారి ఆ శక్తిని వాడుకుంటే ఆ శక్తి మళ్ళీ సంపాదించుకోవాలి కదా, మళ్ళీ ధ్యానంలో కూర్చుంటారు. మళ్ళీ ఆహారం సరిగా ఉండదు, మళ్ళీ రోగాలు వస్తాయి. ఇది ఎట్లయిపోయిందంటే రిపీట్ అయిపోతా ఉంది. అది చేయకుండా ఈ వేదికలో కొంత మనం దాని మీద అవగాహన తీసుకురావడానికి ప్రయత్నం చేశాం. ఇప్పటివరకు కూడా మీకు అందరికి కూడా అర్థమై ఉంటుంది సాత్వికారం అంటే ఏంటి. మనం ఏదైనా చికిత్సలు చేసుకోవాలంటే ఒక ముద్ర చికిత్స చేసుకోండి, ఆకు ప్రెజర్ చేసుకోండి కదా. ఆ విధంగా మూత్ర చికిత్స చేసుకోండి. ఇలా అనేక రకాల చికిత్సలు ఉన్నాయి మన దగ్గర. అలా మర్మ చికిత్స చేసుకుంటే ఎలాంటి, కొంతమంది స్టక్ అయిపోయింటారు. అంటే ఎక్కడ ఈ నరాలు కానీ, ఈ యొక్క ఎముకలు కానీ ఎక్కడో చోట పట్టుకునేసి అది 3 నెలలు 4 నెలలు ధ్యానం చేసినా పోదు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పోతే అల్లోపతి దగ్గర పోతారు ఆర్థోపెడిక్ డాక్టర్లు, అది వేస్ట్. అక్కడ ఏదో ఒకటి చేసి వాళ్ళు మిమ్మల్ని, మీ శరీరాన్ని నాశనం చేస్తారు. కాబట్టి ఏం ఆప్షన్స్ ఉన్నాయంటే మనం ఇక్కడ చెప్పాం. మర్మ థెరపీకి వెళ్ళండి, ఆకు ప్రెజర్కి వెళ్ళండి, ఆకు పంచర్కి వెళ్ళండి, ఇట్లా వాటి ద్వారా పరిష్కరించుకొని మన దేహంలో ఉన్న ప్రాణశక్తిని అనవసరంగా వేస్ట్ చేయొద్దని చెప్తున్నాం. దేహంలో ప్రాణశక్తి ఎలాంటిదంటే అది ఒక బంగారు కంటే విలువైనది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. టార్కమ్ షెరిడన్ ఆ బుక్స్ చదివితే మీకు తెలుస్తుంది ప్రాణశక్తి యొక్క విలువ ఏంటి అనేది. ప్రాణశక్తి యొక్క విలువ మనం పుట్టినప్పటి నుంచి మళ్ళీ మనం ఈ భూమిని వదిలిపోయే వరకు నిరంతరం ఈ విశ్వంలో ఉన్నదే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి ఇంట, బయట, వంట, అన్ని చోట్ల ఉండేదే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి మనం వాడుకోలేని పరిస్థితిలో ఉన్నాం. సరైన రీతిలో వాడుకోవట్లేదు. అందుకే ఇన్ని కష్టాలు, దుఃఖాలు, రోగాలు, అన్ని రకాల జబ్బులు మనం ఇక్కడ భరిస్తున్నామంటే కారణం ప్రాణశక్తిని వాడుకునే ఆ యొక్క అవకాశం కానీ, ఆ యొక్క తెలివి కానీ, అలాంటి అలాంటి సాధనలు కానీ మనం ఎవరు చేయట్లేదు. అయితే ఇక్కడ ధ్యానంలోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు చేస్తున్నాం మనం. కానీ బయట ఉన్న వాళ్ళు ఇక్కడ ఒక 5% ఉంటే 95% వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రాణశక్తిని ప్రతిరోజు కోల్పోవడమే.
ఇక పెంచుకోవడం కాదు కదా, కోల్పోవడమే. పుట్టినప్పుడు ఎంతో ప్రాణశక్తి తీసుకొని వస్తాము కదా, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ ప్రాణశక్తి పోతూ 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 తగ్గుతూనే పోతుంది. అది మన పరిస్థితి. అందుకే మన యొక్క ఆయుష్ కూడా క్షీణిస్తూ వస్తుంది చూడండి. కానీ ప్రాణశక్తిని ఎవరైతే కాపాడుకుంటారో గుర్తుపెట్టుకోండి, యోగులంతా కూడా ప్రాణశక్తిని పెంచుకుంటూ పోతారు కాబట్టి వాళ్ళ ఏజ్, వాళ్ళు చిరంజీవులుగా ఉండడానికి కూడా అవకాశం ఉంది. అంటే 150 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, అలాంటి యోగులు ఎంతోమంది ఉన్నారు. ఎలా వచ్చింది ఆ ఏజ్ వాళ్ళకి అంటే, వాళ్ళు ఉన్న ప్రాణశక్తిని కాపాడుకున్నారు, ఉన్న ప్రాణశక్తి పెంచుకుంటూ వెళ్ళారు. అప్పుడు ఏమవుతుంది, ప్రాణశక్తి పెంచుకున్నప్పుడు మన లోపల ఈ జీవ కణాలు ఉంటాయి, అని ఏమంటారు, సెల్స్ అంటాం కదా. ఈ యొక్క ఈ జీవ కణాలు ఏం చేస్తాయంటే, ఈ యొక్క ప్రాణశక్తి హెచ్చుగా ఉన్నప్పుడు అవి దాటికి ఏజ్ రాదు. జీవ కణాల లోపల ఏముంటుంది, మామూలుగా ఒక ప్రతి కణం లోపల క్రోమోజోములు ఉంటాయి. క్రోమోజోమ్ లోపల ఏముంటాయి, డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ లోపల ఏముంటుంది, టెలిమోర్ అని ఒకటి ఉంటుంది. టెలిమోర్ అనే పదార్థం ఉంటుంది. టెలిమోర్ పదార్థం అనేది అంటే పొడవుగా ఉంటే వాళ్ళకు ఆయుష్ ఎక్కువ, అది షార్ట్ అయిందంటే ఆయుష్ తక్కువ. ఇది ఎలా మారుతుంది అంటే, జన్యు జన్యు మార్పు కూడా ఎలా జరుగుతుందంటే, మన ప్రాణశక్తి అత్యధికంగా మనలో ఉంటే ఆ టెలిమోర్ ఎప్పుడు లాంగ్గానే ఉంటుంది. అందుకే వాళ్ళు చిరంజీవులుగా, ఇప్పుడు చిరంజీవులుగా బతికే అవకాశం భూమి మీద ఉంది. అయితే ఆ పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు ఎవరు కూడా. ఏ శాస్త్రవేత్తలు కూడా దాన్ని ముట్టుకోలేదు. లిండా గుడ్మెన్ చెప్పి వదిలేశారు. లిండా గుడ్మెన్ 300 సంవత్సరాలు ఉండి ఆమె వెళ్ళిపోయారని చెప్తారు. ప్రతిసారి చెప్పారు. చిరంజీవత్వం అనే బుక్ రాశారు సార్. సో దాన్ని వచ్చేసి స్టార్ సైన్స్ అనే బుక్ నుంచి తీసుకొని అనువాదం చేసి కొంతవరకు దాంట్లో రాశారు. చిరంజీవత్వం నాకు చెప్పారు క్లియర్గా. లిండా గుడ్మెన్ గారు 300 సంవత్సరాలు భూమి మీద బతికారు, తర్వాత వెళ్ళారు. ఎలా సాధ్యమవుతుంది ఇదంతా? ఇదంతా సాధ్యమయ్యేది ధ్యానం ద్వారా ఒకటే కాదు. ధ్యానం ద్వారా వచ్చే ప్రాణశక్తి, ఇంకా అదే కాకుండా మౌనంగా ఉండడం, ఎలాంటి నెగిటివ్ ఆలోచన చేయకుండా ఉండడం, ఎవరిని ద్వేషించకుండా ఉండడం, అందరినీ ప్రేమించడం, ఇలాంటివన్నీ చేస్తూ 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 పోవాలి. అదే కాకుండా తినే ఆహారం మితంగా ఉండడం, రోజుకు ఒక్కసారి తినడం. అర్థమైందా? రోజుకి మధ్యాహ్నం తినండి లేదా పొద్దున్న తినండి అంతే. రాత్రి నో ఫుడ్, ఓన్లీ వాటర్. ఇలా ఈ విధంగా చేస్తే మీ ప్రాణశక్తి మీరు కాపాడుకుంటే మీరు చిరంజీవత్వం పొందవచ్చు. ఇంకా 3 జనరేషన్లు కూడా మీరు చూడవచ్చు. ఈ జనరేషన్లో అంటే ఒక 50 సంవత్సరాలు మీరు ఒక ఇంజనీర్ పనిచేసింటే, ఇంకో 50 సంవత్సరాలు ఒక మ్యూజిషియన్గా చేసుకోవచ్చు, ఇంకో 50 సంవత్సరాలు పెయింటర్గా, ఇంకో 50 సంవత్సరాలు మీకు ఏం కావాలో ఆ వృత్తి చేసుకుంటూ 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 అలాగే 300 సంవత్సరాలు కూడా గడిపినటువంటి వాళ్ళు ఎంతోమంది యోగులు ఉన్నారు. అర్థమైందా? సో ఇది ఒక సపరేట్ సబ్జెక్ట్, మళ్ళీ చెప్పుకుందాం. అయితే ఈరోజు ఇవన్నీ మనం ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి, మనం చర్చిస్తూ పోతే ఇంకా అది చాలా లెంత్గా వెళ్తుంది. సో ఈరోజు మన ఈ కార్యక్రమంలో మనం చెప్పుకోబోయేది స్వర విజ్ఞానం. ఓకే మిత్రులారా, స్వర విజ్ఞానం అనేటువంటిది ఇది అద్భుతమైనటువంటి విజ్ఞానం. ఓకే, ఈ స్వర విజ్ఞానము అనేసరికి మనకు ఎలా దీన్ని ఉపయోగించుకోవాలి, ఏంటి అసలు దీని గురించి దీన్ని ఎందుకు తెలుసుకోవాలి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, దీన్ని ఎవరు పాటించేవాళ్ళు, ఇవన్నీ మనం తెలుసుకుంటూ పోతాం. ఇక్కడ ఏంటంటే, ఈ స్వర విజ్ఞానం అనే ఈ బుక్కు మనకు, ఈ స్వర విజ్ఞానం అటువంటి ఇది కూడా ప్రథమంగా మనకు మన ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ చెప్పాలంటే వీరబ్రహ్మేంద్ర స్వామి దీంట్లో నిష్ణాతులు. అదేవిధంగా యోగి వేమన కూడా నిష్ణాతులు అని చెప్పాలి. సో వీళ్ళిద్దరు కూడా ఎలాగంటే, వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా అంటే కాలజ్ఞానం రాసేవాళ్ళు. అంటే ఏంటి, జరగబోయేది, జరిగిపోయినట్టు కావచ్చు, జరగబోయేటివి కావచ్చు, అది ఇంకొక సంవత్సరము లేకపోతే ఇంకొక 100 సంవత్సరాలు, ఇంకొక 500 సంవత్సరాల్లో జరగబోయేటివి కూడా రాసేస్తారు. సో ఇది కాలజ్ఞానం రాస్తూ ఉంటారు. అంటే భూత భవిష్యత్తు ప్రతి ఒక్కటి తెలుస్తుంది అనమాట ఈ స్వర విజ్ఞానం ద్వారా. దీంట్లో నిష్ణాతులు వీళ్ళు. అయితే వీళ్ళ పారంపరికలో వీర బ్రహ్మేంద్ర స్వామి అందించిన జ్ఞానమే ఇది, మనం ఈరోజు చెప్పుకుంటాం జ్ఞానం కూడా. ఓకే, దీనికి మామూలుగా తెలుగులో మనకు ఒక బుక్ దొరికింది, కానీ మామూలుగా ఇంగ్లీష్లో అక్కడంతా వెతికాను నేను. వెతికితే ఒక 2-3 బుక్కులు ఉన్నాయి అంతే. స్వర యోగ అని చెప్తారు. దాని మీద స్వామి శివానంద రాశారు. స్వరయోగ అని చెప్పించి ఇంకొక యోగి రాశారు. ఈ 2 దొరుకుతాయి మీకు, ఇంగ్లీష్లో దొరుకుతాయి. ఓకే, స్వరయోగ అని చెప్పి స్వరయోగ అని చెప్పి శివానంద, ఇంకోటి అంటే మొత్తం 3 బుక్లు ఇంగ్లీష్లో ఉన్నాయి. తెలుగు మన దగ్గర దొరికింది, ఒక బుక్ దొరికింది. ఇది మీకు అందరు కూడా పంపిస్తాను. మీరు బాగా దీన్ని నేను చెప్పాక ఎంతవరకు అర్థమవుతుందో అని మీరు ఎక్కువ దాన్ని, అంటే మన అదృష్టం ఏంటంటే తెలుగులో ఉంది బుక్ ఇది. కన్నడ లేదు, తమిళ్ లేదు, హిందీలో లేదు, ఎక్కడ లేదు. ఓకే,
కాబట్టి మనకి ఇది అదృష్టం. దీన్ని అర్థం చేసుకొని చేస్తే ఏమేం జరుగుతుందో కొంచెం ముందు ముందు చెప్తాను నేను. ఎనివే, ఇప్పుడు ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి అందించిన ఈ జ్ఞానాన్ని వాళ్ళ ఫ్యామిలీ నుంచి అందుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇది ఇచ్చిన అంటే ఈ రీసెంట్ టైమ్స్‌లో తుమ్మల కోటయ్య అని చెప్పి ఒక ఆయన. ఆయన కొడుకు తుమ్మల లక్ష్మయ్య. వీళ్ళందరూ అందుకున్నారు ఆయన నుంచి. వాళ్ళ వంశం నుంచి అట్లా అలా వచ్చింది అది. ఈ విజ్ఞానం అని ఆ విధంగా పారంపర్యంగా వచ్చింది. తుమ్మల లక్ష్మయ్య అనేటువంటి వాళ్ళు ఈ గ్రంథాన్ని రాసింది. ఇప్పుడు రాసినటువంటి మనం మనం నేర్చుకున్న గ్రంథం కూడా ఆయన తుమ్మల లక్ష్మయ్య గారు ఈ సౌర విజ్ఞానం రాశారు. ఆయన వ్యవసాయదారుడు. అయితే ఈ విజ్ఞానాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి నుంచి వచ్చింది కాబట్టి దాన్ని వాళ్ళ తండ్రి ఆయన తండ్రి తండ్రి ప్లస్ ఆయన గురువు కూడా తుమ్మల కోటయ్య ఎంతో నిష్ణాతులు దీంట్లో. సో ఆయన ద్వారా వచ్చి అందుకున్న ఆ జ్ఞానాన్ని ఈ గ్రంథ రూపంలో మనకు అందించారు. తుమ్మల లక్ష్మయ్య గారు ఎలా అంటే అంటే నార్మల్గా ఒక రైతు. ఆయన రైతుగా ఉన్నప్పుడు ఎంతోమంది ఆయన దగ్గరకు వచ్చేవారు. వచ్చినప్పుడు వర్షాలు వస్తాయా? ఈ ఈ అంటే వచ్చే సంవత్సరం వర్షాలు ఎలా ఉంటాయి? ఏ పంటలు వేస్తే బాగుంటుంది? ఏ పంటలు వేయకపోతే నష్టం ఏంటి? లాభం ఏంటి? అందరూ అడిగేవారు. అడిగినప్పుడు ఆయన ఏం చేసేవారంటే కొద్దిసేపు సైలెంట్‌గా ఉండి ఆయన శ్వాసను గమనించుకొని ఆన్సర్ చెప్పేవారు. సో, ఇలా చెయ్యి పో, ఈ పంటెయ్యి, లేతే ఈ ఈ వర్షాలు ఇలా ఉంటాయి, నీ పరిస్థితి ఇలా ఉంటది అని చెప్పేసి ఆయన శ్వాస అంటే మీరు క్వెషన్ అడిగారనుకోండి. మీరు ఒక రైతు వచ్చారు ఆయన దగ్గరికి. మీరు అడిగారు, నాకేమవుతుంది? ఈ పంట ఎయొచ్చా? ఎయకపోవచ్చా? అంటే ఆయన శ్వాసను ఆయన గమనించుకుంటాడు. శ్వాసను గమనించుకొని ఆన్సర్ చెప్పేవాడు. ఇలాంటివి ఎన్నో ఎన్నో జరిగాయి. ఎన్నో చేసేవారు. ఆయన జీవితంలో అలా జరిగిందనమాట. సో, ఆ విజ్ఞానాన్ని అందరికీ అందించాలి అనే కుతూహలంతో ఆ యొక్క ఆశతో ఆయన ఈ యొక్క గ్రంథాన్ని రచించారు. రైట్. ఇప్పుడు ఈ స్వర జ్ఞానం అనేది మనం తెలుసుకుందాం. స్వరం అంటే ఏంటంటే గాలి పీల్చేటప్పుడు, ఓకే, పీల్చినప్పుడు బయటకు వచ్చేటప్పుడు వచ్చే శబ్దాన్నే స్వరము అంటాం. అర్థమైందా? స్వరం అంటే ఏంటి అంటే స్వర విజ్ఞానం అనుకున్నాం కదా. సో ఈ స్వరం అంటే గాలి పీల్చినప్పుడు గాలి బయటికి వచ్చేటప్పుడు వచ్చే శబ్దం సోహం అనే ఒక శబ్దం వస్తుంది కదా. సో ఆ శబ్దం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటిది అనమాట. అంటే స్వరం అనగా ఆ స్వరం అంటే అది మామూలు చెప్తాం కదా, స్వరాలు అని చెప్తాం కదా, సప్త స్వరాలు. అంటే స్వరం అంటే ఒక శబ్దం. ఆ శబ్దం ఏ శబ్దము? గాలి పీల్చినప్పుడు వచ్చే శబ్దం, బయటకు వచ్చేసి ఆ శబ్దాన్నే స్వరము అంటాం. సో ఈ శ్వాసను గురించి తెలియజేసేటువంటిది అంటే ఇది శ్వాసనే కదా. అంటే లోపల పీల్చుకునేది బయటకు వదిలేది శ్వాస అంటాం. సో ఆ శ్వాస చేసే శబ్దం ఉంది కదా, దాన్ని స్వరం అంటాం. ఓవరాల్గా ఏంటంటే ఈ శ్వాస గురించిన జ్ఞానమే, ఈ శ్వాస గురించి తెలియజేసేది, శ్వాస గురించి ఎక్కువగా తెలియజేసేటువంటి జ్ఞానమే స్వర విజ్ఞానము, స్వర జ్ఞానము అంటాం. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం ఉన్నాయి కదా, ఉచ్ఛ్వాస నిశ్వాసం చెప్తామే. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస ఈ రెండు గురించి చెప్పేటువంటిదే ఈ యొక్క స్వర విజ్ఞానము. అర్థం చేసుకోవాలి. ఇది నీ గ్రంథ రూపంలో స్వర చింతామణి అని చెప్పి మనకు అందించారు. ఎవరు అందించారు? శ్వేతకేత మహర్షి. అసలు ఇదేంటి, ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి అంటే పురాణాల్లో దానికి ఎక్కడ ఉంది దానికి రెఫరెన్స్ అని చూస్తే మనకు అర్థమవుతుంది. శివ పార్వతి మధ్యలో జరిగినటువంటి సంవాదము. అంటే శివ పార్వతి మధ్యలో జరిగిన డైలాగ్ ఇది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన డైలాగే ఈ యొక్క విజ్ఞానము. దాన్ని గ్రంథ రూపంలో రచించింది శ్వేతకేత మహర్షి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, పేపర్ పెన్ తీసుకొని వీలైతే రాసుకోండి సాధ్యమైతే. లేదంటే ఈ బుక్ మీకు వచ్చాక మీరు చదవండి. ఓకే, రైట్. సో ఈ స్వర విజ్ఞానం ఇప్పుడు చెప్పాను నేను. స్వర విజ్ఞానంలో నిష్ణాతులు అంటే మనకు తెలిసినటువంటి ఈ రీసెంట్ టైమ్స్లో వీరబ్రహ్మేంద్ర స్వామి, యోగి వేమన ఇలాంటి ఎంతో మహానుభావులు, మహాయోగులు, పాకలపాటి గురువుగారు కావచ్చు, ఆ, ఇలాంటి ఎంతో మంది యోగులు, మన ఆంధ్ర భూమిలో ఉన్నటువంటి యోగులు కూడా ఎంతో మంది యోగులు ఉన్నారు. వాళ్ళన్నీ చెప్పేవాళ్ళు, ఏం జరగబోతుంది, నీకు ఇలా జరుగుతుంది పోయా అని చెప్పేవాళ్ళు. అవును కదా. అంటే ఇది ఎలా చెప్పేవాళ్ళని మనకు తెలియదు. మనం ఏమనుకుంటాం, మూడో కన్ను చూసి చెప్పారా? అలా కాదు. మూడో కన్ను చూసి చెప్పడం అనేది, మూడో కన్ను చూడడం అంటే ఇది, రెండు కళ్ళు మూసుకోవాలి కదా. రెండు కళ్ళు మూసుకుంటే మూడో కన్ను ఓపెన్ అవుతుంది. అంతవరకు ఓపెన్ కాదు అది. సో అలా కాదు, కళ్ళు తెరుచుకునే చెప్పేవాళ్ళు. ఎలా చెప్పేవాళ్ళు అనేది నాకు కూడా ఒక డౌట్ ఉండింది. ఈ జ్ఞానం ఎప్పుడైతే నేను తెలుసుకుంటూ వచ్చాను నాకు క్లారిఫికేషన్ ఆటోమేటిక్గా వచ్చేసింది. అంటే కళ్ళు తెరుచుకొని కూడా ఒకరు అడిగిన ప్రశ్నకు ఇది అవుతుందా కాదా, ఇది చేయొచ్చా చేయకూడదా, ఏం జరగబోదు అన్నీ కూడా ఈ యొక్క శ్వాసనే చెప్తూ ఉంటుంది మనకి. అలాంటిది అనమాట. ఆ విధంగా సో స్వర యోగంలో సిద్ధహస్తులు వెళ్ళు అని చెప్పుకోవాలి. అదేవిధంగా మన యొక్క గృహస్థ జీవితము అద్భుతంగా శోభమానంగా ఉండాలంటే ఈ యొక్క యోగం గురించి తెలుసుకుంటే చాలా మంచిది. ఆ తెలుసుకోవడం వల్లే బాధలు అవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. సో అయితే ఇది ఎక్కువ వ్యాప్తిలోకి రాలేదు.
కదా, ఎక్కువగా వ్యాప్తిలోకి రాలేదు, ప్రచారం కాలేదు ఒకటి. దీన్ని సులభంగా కూడా అభ్యాసం చేయొచ్చు, అంత పెద్ద కష్టమైనటువంటి విద్య ఏం కాదు. మనం సో ఎంతో ఈజీగా అభ్యాసం చేయొచ్చు. ఆ విధంగా మనకు ఒకటి ఏంటంటే, ప్రతి ఆ, ప్రతి మానవుడు నిద్రిస్తున్నప్పుడు మెలకువలో కానీ 24 గంటలు ఏం జరుగుతూ ఉంటుంది మనకి? శ్వాసని నడుస్తుంటుంది కదా. అంటే లోపలికి శ్వాస వస్తుంటుంది, మనం పీల్చుకుంటూ వదులుతుంటాం, అది ఆ శ్వాస నిరంతరంగా జరుగుతుంటుంది. అంటే ఒక్కొక్క మనం గమనించుకుంటే ఒక్కోసారి ఒక ముక్కులో ఎక్కువగా గాలి పీల్చుకుంటాం, ఒక ముక్కులో గాలి తక్కువగా బయటికి వెళ్తూ ఉంటుంది. ఇంకోసారి ఒక ముక్కులో ఎక్కువ గాలి పోతూ ఉంటుంది, ఇంకో దాంట్లో అంటే మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తూ ఉంటుంది. అది ఎలా అబ్జర్వ్ చేయాలి, దాన్ని ఎలా పట్టుకోవాలి, అదంతా కూడా మనం తెలుసుకుందాం. సో ఈ విధంగా మనం గాలి లోపల పీల్చుకుంటే పూరకం అంటాం, గాలి బయటకు వదిలేస్తే రేచకం అంటాం, గాలి లోపల పీల్చి దాన్ని స్తంభిస్తే అంటే ఇక్కడ భూమధ్యంలో ఈ భృగుట ఇక్కడ స్పందిస్తే దాన్ని కుంభకం అంటాం. ఈ 3 పదాలు మనకు తెలిసినటువంటి అవును కదా. సో ప్రతిదినము ఏ గంటలో ఏ ముక్కుతో గాలి పీలిస్తే మంచి జరుగుతుంది, అంటే శుభకార్యాలు జరుగుతాయి, మనం చేసే ప్రతిదీ ఫలితం వస్తుంది అనేది, అలాంటిది దాని గురించి తెలియజేసేది స్వర విజ్ఞానము. అంటే ఏ గంటలో ఏ ముక్కు ద్వారా, ఏ ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చాలి అనేది ఇంపార్టెంట్. అంటే మనం ఏ పని చేస్తున్నాం, మనం ఏ పనులు నిమగ్నమైనామో దాన్ని బట్టి ఏ స్వరం ఆడాలి, ఏ స్వరం పనిచేయాలి అని తెలియజేసేది ఈ స్వర విజ్ఞానం. చూడండి, అంటే మన ఆహార విహారాలను బట్టి శాస్త్రంలో నిర్దేశించిన ప్రకారంగా ఆ వైపు ముక్కులో గాలి లేదా ఈ యొక్క స్వరం నడుస్తూ ఉంటే దాని నుంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆపోజిట్గా నడుస్తుంది అనుకోండి, అప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. అర్థమైందా? సో మన పెద్దలు చాలా వరకు మీరు వినే ఉంటారు, చాలా మంది కూడా పెద్దలు ఎలా చేసేవాళ్ళంటే బయటికి పోయేటప్పుడు వాళ్ళ స్వరాన్ని వాళ్ళు చూసుకొని, అంటే కొందరికి ఇక్కడ ఉండొచ్చు ఆ అనుభవం, అది తర్వాత మీరు అనుభవాలు పంచుకుంటప్పుడు చెప్పాలి, కావాలంటే చెప్పొచ్చు. సో మన పూర్వీకులు అలా చేసేవాళ్ళు, స్వరాన్ని చూసుకొని బయటికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పోకూడదు అని చెప్పి వాళ్ళే చెప్పేవాళ్ళు, ఎందుకంటే ఆ స్వరాన్ని వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఆహారం తింటున్నాం, ఏ స్వరం తీసుకోవాలి? ఉదాహరణకు జస్ట్ చెప్పుకోవాలనుకుంటే, ఆహారం తింటున్నప్పుడు మన యొక్క ఈ యొక్క రైట్ సైడ్ అంటే కుడివైపు ఉన్నటువంటి స్వరం నడచాలి. దాన్నే మనం సూర్యనాడి లేదా సూర్యస్వరము అంటాం. అర్థమైందా? పింగ్లా నాడి అని కూడా అంటాం. అది ఇంకా ఎక్కువ వివరాలు నేను చెప్తూ వస్తాను. సో ఈ విధంగా ఒక ఉదాహరణ చెప్పాను అంతే మీకు. సో ఇలాంటి విధంగా అలా కాకుండా మనం ఆహారం తీసుకుంటున్నాం, ఆహారం తింటున్నాం, అప్పుడు అది మన లోపల పోయినాక కరెక్ట్గా జీర్ణం అవ్వాలి అంటే మనలో మనలో ఏం నాడి నడచాలి? ఏ నాడి నడచాలంటే సూర్యనాడి నడచాలి, అగ్ని నాడి నడచాలి. అలా కాకుండా నాకు ఈ పక్క చంద్రనాడి నడుస్తుంది అనుకోండి, ఎడం వైపు, అప్పుడు నేను ఆహారం తింటున్నాను అనుకోండి, తిన్నటువంటి ఆహారం విషం అవుతుంది. లోపల పోయాక అదేమవుతుంది? కొవ్వుగా తయారవుతుంది, అది విషం అవుతుంది, ఎందుకంటే సరిగా అరగదు. ఎందుకని? ఆ యొక్క నాడి లోపల మనము జఠరాగ్ని తగ్గిస్తుంది. అదే మీరు రైట్తో తీసుకున్నారనుకోండి, అగ్ని నాడి, సూర్యనాడి మీ లోపల ఉష్ణాన్ని పెంచుతుంది. ఎందుకు సూర్యనాడి చంద్రనాడి రెండింటిగా డిజైన్ చేశారు ఈ యొక్క సిస్టమ్కి, ఈ యొక్క దేహానికంటే? దేహము కొంతసేపు, అంటే దేహంలో ఎక్కువగా ఉష్ణం ఉండకూడదు, అంటే దాని ఏమంటారు, ఈ యొక్క చల్లదనం కూడా ఉండకూడదు. చల్లదనం ఎక్కువైనా ప్రాబ్లమే, ఈ యొక్క ఉష్ణము ఎక్కువైనా ప్రాబ్లమే. సమస్థితిలో ఉండేది ఇంపార్టెంట్, అది అర్థం చేసుకోవాలి మనం. ఓకే. సో ఈ విధంగా ఇలాంటి అంటే ఏ పనులు చేసేటప్పుడు ఏ స్వరం ఆడాలి అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ పనులకు వ్యతిరేక స్వరంలో అంటే వ్యతిరేక స్వరం ఉన్నప్పుడు మనం పని చేస్తే దానికి ఖచ్చితంగా ఆ యొక్క శాస్త్రం అగనెస్ట్ అవుతుంది. అప్పుడు మనం చేసిన పని కూడా సక్సెస్ కాదు, ఫెయిల్ అవుతాం, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ చంద్రుని యొక్క ప్రభావం భూమి మీద ఎలా ఉంటుంది అంటే, అన్ని మొక్కల మీద, జంతువుల మీద, మన మీద కూడా, తర్వాత సముద్రం మీద, అలల మీద మీరు చూస్తూ ఉంటారు, ఖచ్చితంగా ఉంటుంది. మనం చంద్రుడు ఏం చేస్తాడు? మన మైండ్ను ప్రభావితం చేస్తాడు, అవునా కదా. మీరు పున్నమి రోజు ఎందుకు సైలెంట్గా మెడిటేషన్ చేయమని చెప్తామంటే, పున్నమి రోజు మనం మెలకువగా ఉండి ఏమైనా డెసిషన్ తీసుకునేదో ఏమైనా పనులు చేస్తే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. అంటే ఉద్రేకాలు ఎక్కువ ఉంటాయి, అర్థమైందా? ఉద్రేకం ఎక్కువ ఉంటుంది, భావోద్రేకాలు, ఏ ఆలోచనలు వచ్చినా ఆలోచనలు పీక్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ పీక్కి వెళ్ళిపోకుండా మనం ఏం చేయాలంటే, మనం ఆ రోజు సైలెంట్గా మౌనంలో కూర్చోవాలి. ఓకే. మౌనంలో కూర్చుంటే, మౌనము ధ్యానం అంటాం కదా, మౌనంలో కానీ ధ్యానంలో కూర్చుంటే ఏమవుతుందంటే మనకు ఎట్టి పరిస్థితుల్లో ఆ చంద్రుని యొక్క ప్రభావం ఉండదు.
చంద్రుని ప్రభావం అంటే ఏంటి? గురుత్వాకర్షణ శక్తి. ఆ యొక్క ఆ పున్నమి రోజు వచ్చేటువంటి ఆ విశ్వశక్తి కావచ్చు, గురుత్వాకర్షణ శక్తి కావచ్చు, మనలో ఏం చేస్తుందంటే మనలో సెరోటోనిన్ అని ఒక హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది, సెరోటోనిన్. ఆ సెరోటోనిన్ వల్ల ఏమైందంటే ఖచ్చితంగా సెరోటోనిన్ ఎక్కువైనప్పుడు మనలో ఖచ్చితంగా ఎమోషన్స్ ఎక్కువ అవుతాయి, తీవ్రంగా ఉంటాయి. అందుకే అలాంటివి ఏమీ లేకుండా సైలెంట్గా మౌనంలో కూర్చుంటే ఆ రోజు దాని నుంచి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు మనం. ఇంకోటి, ఈ యొక్క చంద్రుడి నుంచి వచ్చేటువంటివి ఏంటంటే పాజిటివ్ అయాన్స్, నెగిటివ్ అయాన్స్ రావు. అందుకే ఆ పాజిటివ్ అయాన్స్ వల్ల మనలో ఆ సెరోటోనిన్ అనే కెమికల్ ఎక్కువగా ఉత్పన్నం అవుతుంది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క శాస్త్రీయంగా ఏంటంటే ఈ పున్నమి రోజు ఇట్లా రోజు భూమి మీద నివసించే ప్రతి జీవుల పైన చంద్రుని ప్రభావం ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. ఆ విధంగా చూస్తే అంటే ఈ యొక్క చంద్రుడి నుంచి కానీ సూర్యుడి నుంచి కానీ మన శ్వాస మీద కూడా ప్రభావం ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఓకే, చంద్రుడి నుంచి సూర్యుడి నుంచి కూడా మన యొక్క శ్వాస మీద కూడా ప్రభావం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకునే అధ్యయనం చేసేటువంటి శాస్త్రమే స్వర విజ్ఞాన శాస్త్రం. అది అర్థం చేసుకోవాలి. ఓకే, ఆ విధంగా ఈ స్వరయోగాన్ని భౌతిక విజ్ఞానము, ఖగోళ విద్య, ఇలాంటి ఎన్నో విద్యలు ఉన్నాయి కదా. సో వీటితో పాటు వీటితో చేర్చుకొని మనోవిజ్ఞానము, వీటిని సమన్వయంగా మనం దర్శించవచ్చు. సో దీని గురించి భగవాన్ శంకర్లు కూడా అద్భుతంగా దీని గురించి చెప్పారు. ఓకే, ఎలా చెప్పారంటే ఒక పద్యం ద్వారా చెప్పారు, అది నేర్చుకుందాం. ఏ మనుష్యుడు కూడా చంద్ర సూర్య స్వరాలను చక్కగా ఎల్లప్పుడూ అభ్యాసం చేస్తాడో వారికి పరోక్ష జ్ఞానం హస్తగతమవుతుంది అనగా గుప్త విషయాలు తెలిసి వస్తాయని చెప్పాడు. అంటే ఎవరైతే ఈ స్వర విజ్ఞానాన్ని ఈ అంటే మనకు నడిచేటువంటి రెండు స్వరాలు ఉన్నాయి, ఇంకో మూడో స్వరం కూడా ఉంది, చెప్తాను. సో ఈ స్వర యొక్క విజ్ఞానం మన ఈ సూర్య చంద్ర స్వరాలు ఎలా నడుస్తున్నాయో వాటిని అభ్యాసం నిరంతరం అభ్యాసం చేస్తే ఏ ఏ ఎప్పుడు ఏ స్వరం నడచాలి, ఏ స్వరం నడచకూడదు, స్వరాన్ని ఎలా మార్చుకోవాలి, ఉన్న స్వరాన్ని ఎలా మార్చుకోవాలి, ఇలాంటివన్నీ స్వరాన్ని ఎలా గమనించాలి, ఈ విధంగా ఈ సూర్య చంద్ర ఈ స్వరముల మీద ఎవరైతే అభ్యాసం నిరంతరం చేస్తూ ఉంటారో వాళ్ళకి అనేక గుప్త విషయాలు తెలిసి వస్తాయి, అంటే రహస్యాలు తెలిసి వస్తాయి. ఈ యొక్క ఈ విశ్వంలో నడుస్తున్నటువంటి అన్ని రహస్యాలు కూడా మనకు కూడా అర్థమవుతాయి. అందుకే చెప్పాం కదా, ఈ సూర్య చంద్ర స్వరం మీద ఎవరైతే అత్యంత పాండిత్యం అంటే అత్యంత విజ్ఞానం సాధిస్తారో, అభ్యాసం చేస్తారో వాళ్ళు కాలజ్ఞానులు అవుతారు. అంటే కాలజ్ఞానం రచించేంత స్థితికి వెళ్తారు. మృత్యు ఎప్పుడు వస్తుందని చెప్పేటువంటి స్థితి కూడా వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఒక వ్యక్తి మీద ముందుకు వచ్చారనుకోండి, ఎవరైనా వ్యక్తి, లేదంటే ఒక ఒక పిల్లవాడు అప్పుడే పుట్టింటాడో, లేదంటే కొంత వయసున్న పిల్లవాడు వచ్చి ముందు నిలబడితే మనం ఏమి చేయాలని అక్కర్లేదు. అతని శ్వాస కాదు, మన శ్వాసను గమనించుకొని అతను ఎంత వయస్సు వరకు ఉండగలడు అనేది కూడా చెప్పేవారు. అప్పటి విజ్ఞానం అంటే అంత విజ్ఞానం ఇది, అంత గొప్ప విజ్ఞానం అని చెప్తున్నాను నేను. దీన్ని అభ్యాసం చేయడమే చాలా ఇంపార్టెంట్. దీన్ని అభ్యాసం చేస్తూ చేస్తూ పోతే ఆ లెవెల్కి మనం వెళ్ళవచ్చు అని చెప్తారు. అంటే ఒక వ్యక్తికి మృత్యు ఎప్పుడు వస్తుందని చెప్పేటువంటి అంత గొప్ప శక్తి కూడా ఈ యొక్క విజ్ఞానానికి ఉంది అని కాలజ్ఞానమే రాస్తున్నారు చెప్తున్నాం కదా. కాలజ్ఞానం రాసేది కూడా ఈ యొక్క స్వర విజ్ఞానం నుంచే రాసింది. ఎవరు? వీరబ్రహ్మేంద్ర స్వామి వీళ్ళంతా కూడా. అందుకని సో ఇది జ్ఞానంలో అన్నిటికెల్లా శిరోమణి అని చెప్పొచ్చు. ఈ స్వర విజ్ఞానం వచ్చేసి జ్ఞానంలో అన్నిటికెల్లా అంటే శిరోమణి అని చెప్తారు. జ్ఞానంలోకెల్లా శిరోమణి అంటే ఇక్కడ ఏంటంటే మనకు తెలిసినటువంటి యోగాలో చాలా యోగాలు అంటే ఎన్నో యోగాలు నేర్చుకుంటాం కదా. సో అనేక యోగాలు, జ్ఞాన యోగము, భక్తి యోగము, కర్మ యోగము, సో ఈ విధంగా ధ్యాన యోగము. అయితే కొన్ని యోగాలు ఉన్నాయి. ఆ యోగాలు ఒక చెప్పాలంటే అడ్వాన్స్ స్టేజ్లో నేర్చుకునేటువంటి అనమాట. ఒకటి కుండలిని యోగా, రెండోది ఈ స్వర యోగ, మూడోది సమయోగ అనేది సమయోగ అంతా అది వేరే. అయితే ఈ రెండు మనం అర్థం చేసుకుంటే కుండలిని యోగ, ఈ స్వర యోగ అనేది అత్యంత నైపుణ్యతో అడ్వాన్స్ స్టేజ్లో నేర్చుకున్నటువంటి యోగాలు ఇవి. సో ఎంతో జాగ్రత్తగా నేర్చుకోవాలి. నేర్చుకుని అభ్యాసం చేస్తే దాని నుంచి వచ్చే ఫలితాలు కూడా అనేకం. ఓకే, ఆ విధంగా ఇప్పుడు ఈ యొక్క మన నాసికలో మనం అంటే ఈ ముక్కులో నడిచేటువంటి ఈ రెండు రంధ్రాల ద్వారా నడిచేటువంటి శ్వాస గురించి వాటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మొట్టమొదటిగా ఈ యొక్క మన కుడి రంధ్రం నుంచి శ్వాస నడుస్తుంది అనుకో, దీన్ని ఏమంటాము? సూర్యనాడి అంటాం. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. సూర్యనాడి అంటే రైట్ సైడ్ నడిస్తే మన యొక్క కుడి వైపు నడుస్తున్నటువంటి శ్వాసను
దాన్ని సూర్యనాడి అంటాం, దాన్నే అగ్నినాడి అంటాం, దాన్నే పింగళ నాడి అంటాం. ఓకే, నెక్స్ట్ మనం ఈ పక్క లెఫ్ట్ సైడ్ నడుస్తుంది అనుకోండి, దాన్ని ఎడనాడి చంద్రనాడి. ఓకే, ఎడనాడి చంద్రనాడి. సో ఈ విధంగా పిలుస్తాం, చంద్రనాడి ఎడనాడి ఈ రెండు. అది అంటే మనకు లెఫ్ట్ సైడ్ నడుస్తూ ఉంటే ఆ శ్వాసను ఆ విధంగా చెప్తాం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మన మూలాధారం నుండి, అంటే మూలాధారం నుండి మస్తకం వరకు, మూలాధారం అంటే కింద, దాని నుంచి మస్తకం వరకు నడుస్తూ ఉంటుంది. అదే సుషుమ్న నాడి. అంటే పింగ్లా నాడి రైట్ సైడ్ నడుస్తుందా, తర్వాత లెఫ్ట్ సైడ్ ఏం నడుస్తుంటుంది, సో మనకు ఎడనాడి నడుస్తుంటుంది. మధ్యలో ఏం నడుస్తుంది అంటే మన వెన్నుముక ఉంది కదా, వెన్నుముక మధ్యలో సెంటర్లో మూలాధారం నుంచి గుదద్వారం నుంచి మన మస్తకం వరకు, అంటే ఈ యొక్క బ్రహ్మరంధ్రం వరకు నడిచేదే అది. ఆ నాడి పేరు సుషుమ్న నాడి, మధ్యలో నడిచేది, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు సాధారణంగా రెండు నాసిక రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటుంటా వదులుతూ ఉంటాం. ఓకే, లోపల పీల్చే గాలిని మనం ఏమంటాం, ప్రాణవాయువు అంటాం. బయటికి వదిలే గాలిని ఏమంటాం, అపాన వాయువు అంటాం. అపానవాయు ఏం చేస్తుంది, శుద్ధి చేస్తుంది. ప్రాణవాయు ఏం చేస్తుంది, శక్తి చేస్తుంది మనకి. సో లోపలికి వచ్చేది ప్రాణవాయువు, బయటికి పోయేది అపానవాయువు. ఆ ప్రాణవాయువు ఏం చేస్తుందంటే మనల్ని ప్రాణాన్ని ఇస్తుంది, మనకి శక్తిని ఇస్తుంది. అపానవాయు ఏం చేస్తుందంటే మనలో నుంచి శుద్ధి చేస్తుంది, అంటే మనల్ని, మన లోపల ఉత్పత్తి అయినటువంటి ఆ యొక్క ఏవైనా విష వాయువులు ఉంటే అన్నిటిని బయటికి తోసేస్తుంది. దాన్ని అపానవాయువు అంటాం. ఓకే, ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మన యొక్క ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస ఇప్పుడే చెప్పుకున్నాం కదా. అంటే ఈ యొక్క ఈ నడిచేటువంటి గాలి ఉంది కదా, నడిచేటువంటి ఈ ఆ, మనకు ఎడవైపు నడిస్తే ఎడనాడి, రైట్ సైడ్ నడిస్తే పింగళ నాడి. ఇది ఏమవుతుందంటే, అంటే మనకు ప్రతి నిత్యం కూడా జరిగే విధానం చెప్తాను. ఒక గంట సేపు ఎడనాడి నడిస్తే ఆటోమేటిక్గా చేంజ్ అయ్యి మళ్ళీ ఈ పక్క వచ్చేస్తుంది. అంటే గంట అంటే గంట లేదా 90 నిమిషాలు చెప్పుకోండి. గంట నుంచి 60 నిమిషాల నుంచి 90 నిమిషాలు లెఫ్ట్ సైడ్ నడుస్తూ ఉంటుంది. మళ్ళీ అది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఈ పక్క వస్తుంది, మళ్ళీ ఇక్కడి నుంచి ఈ పక్క వస్తుంది. అది ఆటోమేటిక్, మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే మనం ఏదైనా ఒక పనిని ప్రారంభించాలనుకున్నాం, మనం ఆహారం తినాలనుకున్నాం, అప్పుడు మీరు దాన్ని మార్చుకోవాలి. అది మార్చుకునే విధానం నేను చెప్తాను. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి గంటకు ఒకసారి మారుతూ ఉంటుంది శ్వాస. అంటే ఈ పక్క నుంచి ఆ పక్కకి, ఆ పక్క నుంచి ఈ పక్కకి నడుస్తూ ఉంటుంది. అయితే ఒక్కోసారి రెండిట్లో కూడా నడుస్తూ ఉంటుంది, రెండిట్లో కూడా నడుస్తూ ఉంటుంది. దాన్ని సుషుమ్న నాడి అంటాం, రాసుకోండి. సో రైట్ సైడ్ నడిస్తే పింగళ నాడి, లెఫ్ట్ సైడ్ నడిస్తే ఎడనాడి. అది ఆటోమేటిక్గా 90 నిమిషాలకు ఒకసారి చేంజ్ అవుతుంది. లేదా రెండు ముక్కుల్లో నడుస్తూ ఉంటే గాలి, దాన్ని ఏమంటాం మనము, శ్వాస నడుస్తుంటే దాన్ని సుషుమ్న నాడి అంటాం. ఇప్పుడు సరే, ఈ మన యొక్క శరీరం యొక్క ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచాలంటే మన దేహం ఏం చేస్తుందంటే, మనకు దేహానికి ఉండే ఇంటెలిజెన్స్ చెప్తున్నాను నేను. దేనికి ఇంటెలిజెన్స్ అంటే దేహానికి ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, మన యొక్క ఆత్మ నుంచి వచ్చింది. అర్థమైందా? ఆత్మ లేకపోతే దేహానికి ఇంటెలిజెన్స్ లేదు. అర్థమైందా? సో మన ఆత్మ ఉన్నప్పుడు, మన ఆత్మ అంటే ఏంటి, ఆత్మతో పాటు ఉండేటువంటిది సబ్ కాన్షియస్ మైండ్, అంటే ఉపప్రజ్ఞా మనస్సు అని చెప్తాం మనం కదా. ఆ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ఎలా చేస్తుందంటే దేహంలో నడిచే అన్ని సహజ ప్రక్రియలన్నీ అదే నడుపుతుంది. గుండె కొట్టుకోవడము, గాలి పీల్చడము, ఇవన్నీ కూడా అదే చేసేది. ఎప్పుడైతే ఆత్మ బయటికి వెళ్తుందో, మీరు ఎంత ప్రాణవాయువు మన చుట్టూ ఉన్నా కానీ పీల్చుకోలేము. ఎందుకని, లోపల ఆత్మ లేదు, ఆత్మ వెళ్ళిపోయింది. ఆత్మ వెళ్ళిపోతే ఏమవుతుంది, మన ఏవి జరగవు. అంటే సబ్ కాన్షియస్ మైండ్ కూడా అది వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా, ఆత్మతో పాటు వెళ్తుంది. ఈ దేహంతో పాటు ఫిజికల్ మైండ్ ఉంటుందా, అదే ఆత్మతో పాటు ఏ మైండ్ ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండే ఉండేది. అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క మన ఫిజికల్ శరీరంతో పాటు ఉండేటువంటిది ఈ యొక్క భౌతిక మనస్సు. అదే మన ఆత్మతో పాటు ఉండేటువంటిది ఉపప్రజ్ఞా మనస్సు అంటాం. ఈ రెండు కూడా మైండే. ఓకే, అయితే ప్రతి విషయము మన ఉపప్రజ్ఞా మనస్సులో స్టోర్ అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏం చేసినా కానీ, ఏం మాట్లాడినా ప్రతి ఒక్కటి దాంట్లో, అది ఆకాశిక రికార్డ్స్ అంటాం కదా, అక్కడే స్టోర్ అయ్యేది. ఆకాశిక రికార్డ్స్ అంటే ఎక్కడో లేవు, మనం అనుకున్నట్టుగా ఎక్కడో ఏ ఆకాశంలో లేకపోతే ఇంకెక్కడో ఏ లోకంలో ఉన్నాయనుకోవడం తప్పు. ఆకాశిక రికార్డ్స్ మన లోపలే ఉన్నాయి. మన లోపల ఎప్పుడు ఎప్పుడు నిరంతరంగా ఉంటాయి. అవి ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి ఆ ఫైల్స్. అది ఎక్కడ అంటే సబ్ కాన్షియస్ మైండ్లో అవుతూ ఉంటాయి. ఈ విధంగా ఈ యొక్క దేహంలో
ఈ దేహాన్ని దేహం యొక్క ఉష్ణోగ్రతను మనం ఆ, దేహం యొక్క ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచాలంటే ఏం చేయాలి? ఏం చేస్తుందంటే ఆ, మన సబ్ కాన్షియస్ మైండ్ శ్వాసను ఒక అర్ధం రోజు లెఫ్ట్ నడుపుతుంది, అర్ధం రోజు రైట్ నడుపుతుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే నైట్ అయ్యేసరికి ఏం చేస్తుందంటే నైట్ అయ్యేసరికి మనకి లెఫ్ట్ సైడ్ అంటే రైట్ సైడ్ తీసుకొస్తుంది, రైట్ సైడ్కి. ఎందుకంటే నైట్ వచ్చేసి చల్లగా ఉంటుంది కదా వాతావరణము, అప్పుడు సూర్యనాడికి వెళ్ళి తీసుకొచ్చేస్తుంది. పూర్తి నైట్ సూర్యనాడి నడిచిందంటే మంచిది. పగులు పూట వేడి ఉంటుంది కదా, అప్పుడు లెఫ్ట్ నడచాలి, చంద్రనాడు నడచాలి. అంటే పూర్తి పగులు చంద్రనాడు నడిచినా తొందర లేదు. అయితే మనకి ఎలా నడుస్తూ ఉంటుంది అంటే ఒక గంట ఈ పక్క ఒక గంట ఆ పక్క ఆటోమేటిక్ చేంజ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఈక్వల్ కావాలి కదా. మొత్తం 24 గంటలు 12 గంటలు చంద్రనాడు నడిస్తే 12 గంటలు సూర్యనాడు నడుస్తుంది. మీరు కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా జరిగినప్పుడు మన లోపల ఉష్ణోగ్రత సమంగా ఉంటుంది. చూడండి, ఉష్ణోగ్రత ఎక్కువైంది అంటే ఏమవుతుంది? బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అవునా? మన లోపల ఉష్ణం ఎక్కువైంది అనుకో, బ్లడ్ ప్రెషర్ ఎక్కువైందంటే ఏమవుతుంది? గుండె గుండె ప్రాబ్లమ్స్, ఆ బీపీ, ఐబీపీ ఇవన్నీ వచ్చేస్తాయి. అదే మనకు మన లోపల ఈ యొక్క చల్లదనం ఎక్కువైంది అనుకోండి, ఈ ఊపిరితిత్తుకి సంబంధించినటువంటివి, లంగ్స్ రిలేటెడ్ డిసీజెస్, తర్వాత ఈ దాన్ని ఏమంటారు, ప్లమ్ ఎక్కువయ్యేది, నిమోనియా, ఇవన్నీ ఇలాంటి జబ్బులు ఎక్కువ వచ్చేస్తాయి. సో కాబట్టి రెండింటిని కూడా సమంగా చేస్తూ మన శ్వాస ప్రక్రియ నడుస్తుంటుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏమైందంటే మనకి అంటే అందుకే ఆ శ్వాస నడిచేదాన్ని బట్టి నీ శ్వాస ఎక్కడ ఎక్కువగా నడుస్తుంది చేంజే కావట్లేదు అనుకోండి, అప్పుడు ఏమైందంటే దాన్ని బట్టి ఈ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు బతకగలడు అని కూడా చెప్తారు. అంటే అదంతా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెఫ్ట్ నడుస్తూ ఉంది, రైట్కే పోవట్లేదు, డేంజర్ అది. అలా ఉండకూడదు. అలా ఉందంటే ఇన్ని ఇన్ని రూపాయలు. అందుకే మన శ్వాస మనం గమనించుకుని, ఓకే అది నేను చెప్తున్నాను, ఇది ఒక సీక్రెట్. మన శ్వాస మనం గమనించుకొని మనం ఎన్ని రోజులు బతకొచ్చు అని కూడా చెప్పుకోవచ్చు మనం. అందుకే మన యోగులు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే సుభాష్ పత్రి గురువు గారు అయినటువంటి మన ఆది గురువు అయినటువంటి సదానంద యోగి గారు ఏం చేశారంటే 6 నెలల ముందే, నాయన నేను ఈ పలానా రోజు, ఓకే పలానా రోజు నేను అంటే నేను ఈ దేహాన్ని వదిలిపెడతానని చెప్పేశారు. ఎలా చెప్పారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అది ఎలా సాధ్యమవుతుందంటే ఆయన శ్వాసను గమనించుకున్నప్పుడు ఆయనకు తెలిసిపోద్ది ఎంతవరకు ఎంతవరకు నేను ఉంటాను ఈ భూమి మీద అనేది కూడా ఆయనకి అర్థమవుతుంది. అదే స్వర విజ్ఞానం అంటే. ఓకే, వీళ్ళందరూ కూడా స్వర విజ్ఞానంలో ఎక్స్పర్ట్స్, అందరు యోగులు కూడా. సో మనం కూడా ఆ దారిలో ఉన్నాం, ఖచ్చితంగా సాధించాలి. సో ఈ విధంగా ప్రతి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఆ శ్వాస అది మారుతూ ఉండాలి, మారకపోతే సంథింగ్ రాంగ్. సో ఎన్ని రోజులు మారలేదు? ఒక నెల మారలేదా? 10 రోజులు కంటిన్యూ నడిచిందా? లేదా ఒక నెల కంటిన్యూ నడిచిందా? ఒక సంవత్సరం కంటిన్యూ నడిచిందా? దాన్ని బట్టి మీరు ఎన్ని రోజులు బతకగలని కూడా మనం చెప్పొచ్చు. ఎన్ని రోజులు మనం జీవిస్తామని కూడా మనకే తెలుస్తుంది. అదనమాట. సరే, ఇక్కడ సంధ్యా సమయంలో ఏం జరుగుతుందో చూద్దాం. మామూలుగా చెప్పాను కదా, ఒక అర్ధం రోజు ఇది అర్ధం రోజు అది, ఒక 1 అవర్ ఒకసారి చేంజ్ అవుతుంది. కానీ సంధ్యా సమయంలో ఉదయం సాయంత్రం వాతావరణం ఎలా ఉంటుంది? సమస్థితిలో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంధ్యా సమయం అంటే పొద్దున్నే 6 గంటలకు సాయంత్రం 6 గంటలకు తీసుకున్నాం. అప్పుడు ఎలా ఉంటుంది వాతావరణం? సమస్థితిలో ఉంటుంది. సమస్థితి సమస్థితి అంటే ఎక్కువ వేడి ఉండదు, ఎక్కువ చలి ఉండదు. ఆ స్థితిలో ఏమవుతుందంటే 2 రంధ్రాల ద్వారా పనిచేస్తుంది. అప్పుడు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లే. అంటే వేడి ఎక్కువ అక్కర్లేదు, చలి ఎక్కువ అక్కర్లేదు. అప్పుడు సమస్థితిలో ఉన్నప్పుడు 2 రంధ్రాల ద్వారా గాలి ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని మనం సుషుమ్న నాడి అంటాం. అర్థమైందా? సో దాన్ని బట్టి బ్రహ్మ ముహూర్తంలో విశిష్టం ఏమయ్యా అంటే, బ్రహ్మముహూర్తం సమయంలో తెల్లవారుజామున మనకు 4 నుంచి 5:30 ఆ టైం అనుకుందాం, ఎక్కువ ప్రాణవాయువు ఉంటుంది. ఆ టైంలో మనము సుషుమ్న నాడి వర్క్ చేస్తుంటుంది. సో ఆ టైంలో సాధ్యమైనంత వరకు మనం ధ్యానంలో లేదా యోగా ప్రాణాయామం ఇట్లా చేస్తూ ఉంటే ఆ ప్రాణవాయువు ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. అద్భుతమైనటువంటి సమయం అది. అందుకే ధ్యానము ప్రాణాయామం ఇలాంటివి సంధ్యా సమయంలో చేయమని చెప్తారు. మంచిది కూడా. ఆ టైంలో ఏమైందంటే 2 నాడులు కూడా 2 స్వరాలు పనిచేస్తూ ఉంటాయి. ప్రాణవాయువు అధికంగా ఉంటుంది. సో అక్కడ ధ్యానము, యోగం చేయడం మంచిది. ధ్యానము, ప్రాణాయామం చేయడం మంచిది. ఆ స్వరం అంటే సుషుమ్న నాడి నడిచేటప్పుడు ఇది ఒక అద్భుతమైన విషయం. దీని ఆ టైంలో ధ్యానము, ప్రాణాయామం చేస్తే మంచిది అని చెప్తారు. సో ఈ విధంగా సో మనకేందంటే ఈ యొక్క ఈ ఈ పర్టికులర్ ఈ సుషుమ్న నాడి అనేది ఉంది కదా, ఈ సుషుమ్న నాడి అనేటువంటిది ఒక అద్భుతమైన విషయం ఇది.
ఉదాహరణకు సుషుమ్నా నాడి పనిచేసేటప్పుడు ఏం చెప్తారంటే ఇంకోటి, ఏదైనా అంటే ఏదైనా పని చేస్తే కానీ, అంటే ఎలాంటి యాక్టివ్గా పని చేయడం అట్లాంటివి ఏది చేయకూడదు, ఏది చేసినా ఫెయిల్ అవుతుంది అని చెప్తారు. సుషుమ్నా నాడి టైంలో చేయాల్సింది మనం నిశ్చలంగా కూర్చొని ఒక యోగము ప్రాణాయామం చేసుకుంటే మంచిది అని చెప్తూ ఉంటారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈ విధంగా మన యొక్క శ్వాస గతి ఎలా మారుతూ ఉంటుందంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా సముద్ర అలల పైన సూర్యచంద్ర ప్రభావం ఎలా ఉంటుందో శ్వాస మీద కూడా అలాంటి ప్రభావం ఉంటుంది. ఎలా ప్రభావం చూపిస్తుందంటే, అది దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు పౌర్ణమి వచ్చింది, పౌర్ణమి తర్వాత పాడ్యమి వస్తుంది, అక్కడి నుంచి అమావాస్య వరకు ఆ మధ్యలో ఏముంటుంది, ఆ 15 రోజులు ఉంటుంది. ఆ 15 రోజులు ఏమని చెప్తామంటే కృష్ణపక్షము అంటాం. నెక్స్ట్ అమావాస్య వచ్చింది, దాని తర్వాత పాడ్యమి, ఆ తర్వాత వచ్చేటువంటి 10 రోజులు ఏమని చెప్తాము అంటే శుక్లపక్షం అని చెప్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమవుద్దంటే చంద్రుడు, ఆ చంద్రుని ప్రభావం వలన మనకేమవుద్దంటే ఈ శుక్లపక్షంలో శుక్లపక్షం అంటే కృష్ణపక్షం తీసుకోండి. కృష్ణపక్షంలో మొదటి 3 రోజులు ఎలా ఉంటుందంటే పూర్తిగా సూర్యనాడి పనిచేస్తూనే ఉంటుంది. అది మంచిది అనమాట. అంటే ఆ విధంగానే చేయాలి కూడా యాక్చువల్గా. మరి పోతూ పోతూ మారుతూ వస్తుంది ఇంకా. అంటే కృష్ణపక్షం స్టార్ట్ అయింది, మొదటి 3 రోజులు సూర్యనాడి పనిచేస్తూ ఉంటుంది. మనం అబ్జర్వ్ చేస్తే అది మనం తెలుసుకోవచ్చు కూడా. ఆ విధంగా ఆ విధంగా ఈ చంద్రుని సూర్యుని ప్రభావం మన మీద ఆ విధంగా ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా ఈ మన శరీర శరీర మానసిక స్థితి సరిగ్గా ఆ, ఉంది అంటే, అంటే మన యొక్క ఈ శ్వాస అనేది కరెక్ట్గా నడిస్తే, ఈ విధంగా కృష్ణపక్షంలో మొదటి రోజు 3 రోజులు తర్వాత అమావాస్య తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే మన శ్వాస గతిని ఖచ్చితంగా అది మారి ఉంటుంది అనమాట. మనమే మార్చాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఎక్కడ మన ప్రమేయం ఉండదు. అది ఆటోమేటిక్గా మారి శుక్లపక్షం స్టార్ట్ అయినాక అమావాస్య తర్వాత 3 రోజులు కంటిన్యూగా మన చంద్రనాడి పనిచేస్తూ ఉంటుంది, అంటే ఎడనాడి పనిచేస్తూ ఉంటుంది. చూడండి. సో ఈ విధంగా మారుతూ ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అర్థం ఏంటంటే మన శారీరక మానసిక స్థితి కరెక్ట్గా ఉన్నట్టు గుర్తు. లేదంటే మనం అనారోగ్యంగా ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి శరీరం నిర్వికారంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉంటుంది. ఓకే, స్వరశాస్త్రం ఏం చెప్తుందంటే, శిరస్వ నియమపూర్వకంగా మన యొక్క ఈ యొక్క శ్వాస గతి జరిగితే అది శుభదాయకము. అదే విపరీత దిశలో అంటే వ్యతిరేక దిశలో జరిగితే అది అశుభం అని చెప్తారు. స్వరశాస్త్రం ఆ విధంగా చెప్తుంది. కాబట్టి ఈ స్వర ఈ సూర్య చంద్రుల ప్రభావం స్వరాల మీద ఉంటుంది ఖచ్చితంగా. సూర్యుడి గుణం ఏంటి? ఉష్ణం. చంద్రుడి గుణం ఏంటి? శీతలం. ఆ ఉష్ణంలో ఏమేమి జరుగుతుంది? ఉష్ణం ఉన్నప్పుడు దేహంలో ఎలా ఉంటుంది? తేజస్సు, శౌర్యము, ఉత్సాహము, బలము ఇట్లాంటివి ఉంటాయి. అట్లాంటి గుణాలు వస్తాయి దేహానికి. అదే శీతలంగా ఉన్నప్పుడు ఏమొస్తుంది? స్థిరత్వము, గంభీరత, వివేకము ఇట్లాంటివి వస్తాయి. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సూర్యస్వరం నడుస్తూ ఉన్నాం, అప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్కి వస్తుంది. అంటే లెఫ్ట్ బ్రెయిన్ స్టార్ట్ అవుతుంది వర్క్ చేయడం. లెఫ్ట్ బ్రెయిన్ ఏం చేస్తుంది? లెఫ్ట్ బ్రెయిన్లో ఎప్పుడు కూడా అంటే లాజిక్గా థింక్ చేయడము, యాక్టివ్గా పనులు చేయడము ఇలాంటివి జరుగుతాయి. ఏదైనా వాదోపవాదాలు ఎవరితోనైనా మాట్లాడాలనుకున్నా, ఆ, సో ఏదైనా మ్యాథమెటిక్స్ చేసేవాళ్ళు ఇట్లా వీళ్ళందరికీ కూడా కంప్యూటర్ ఇంజనీర్స్ వీళ్ళంతా ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. మనం చూస్తూ ఉంటాము, మనం మామూలుగా చెప్పుకుంటున్నా ఎక్కడో ఎన్నో చోట్ల వినింటాం కూడా, మనకుండే 100% బ్రెయిన్లో ఒక 5% కూడా మనం యూజ్ చేయమని చెప్తా ఉంటారు. ఎలా అంటే 5% కంటే ఎక్కువ యూజ్ చేసే అవకాశం లేదు. అదే 10% ఎవరైతే 5 to 10% ఆల్బర్ట్ ఐన్స్టీన్ యూజ్ చేసినారని చెప్తారు. ఎందుకంటే బ్రెయిన్ పవర్లో అంతకంటే ఎక్కువ యూజ్ చేసినటువంటి అవకాశం ఎవరికి దొరకలేదు. అది ఎస్పెషల్లీ ఎస్పెషల్ రైట్ బ్రెయిన్ చాలా తక్కువ పర్సెంటేజ్ మనం వాడుతూ ఉంటాం. సో ఇప్పుడు ఈ స్వరం మనం కరెక్ట్ యూజ్ చేసుకుంటే ఈ అవకాశం మనకు ఉంటుంది. చూడండి, ఈ యొక్క సూర్యస్వరం పనిచేస్తుందంటే ఈ విధంగా మనలో యాక్టివ్నెస్, చురుకుదనము ఇవన్నీ ఎక్కువ అవుతాయి. అదే మనము కొద్దిగా హాయిగా కూర్చొని ఏదన్నా స్వాధ్యాయం చేసుకుందాము, ఎవరైనా చెప్పేది విందాము, తర్వాత ఇలాంటి విషయాలు, తర్వాత ఏదైనా పెయింటింగ్ వేద్దాము. సో అంటే కూర్చొని ఆర్టిస్టిక్గా పెయింటింగ్ వేస్తూ ఉంటాము, ఏదైనా కవితలు రాస్తూ ఉంటాము. ఇలాంటి ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే మనం చంద్రనాడికి వెళ్ళాలి. అర్థమైందా? ఇలాంటి గుణాలు ఆ చంద్రనాడికి ఉంటాయి. ఈ చంద్రనాడి పనిచేసినప్పుడు ఏమవుతుంది? రైట్ బ్రెయిన్ యాక్టివ్కి వస్తుంది. అది ఆపోజిట్, గుర్తుపెట్టుకోండి. ఈ పక్క రైట్ అంటే పింగళ నాడి పనిచేస్తే లెఫ్ట్ బ్రెయిన్, ఈ ఇడనాడి పనిచేస్తే ఖచ్చితంగా రైట్ బ్రెయిన్ యాక్టివ్కి వస్తుంది అనమాట. సో దానికోసం మనం
ఎలాంటి పరిస్థితుల్లో ఏ నాడిని వాడుకోవాలనేది మనం తెలుసుకోవాలి. అదే ఈ స్వర విజ్ఞానం చెప్పేది మనకు. ఎలా ఏ నాడిని ఎప్పుడు ఉపయోగించుకోవాలి, ఏ సమయంలో ఏ పని చేసేటప్పుడు ఏ నాడి మనలో పని చేస్తూ ఉంటే ఫలితం 100%, లేదంటే వ్యతిరేకం. ఓకే, దీనికోసమే ఈ స్వర విజ్ఞానం మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత బ్రహ్మం గారి తత్వాల్లో ఆయన ఒక పద్యం ద్వారా చెప్తాడు, అంటే ఒక వాక్యం ద్వారా ఏమంటాడంటే, రెక్క ముక్కలేని పక్షి రేయి పగలు తపస్సు చేసి ఒక చెరువు చేపలన్నీ ఒకటే మింగెను అని చెప్తాడు. అదేంటి ఇలా చెప్పారని చెప్పి మనం అర్థం చేసుకుంటే, రెక్క ముక్కలు లేని పక్షి అంటే ఏ రూపం లేనటువంటి శ్వాస. ఓకే, రేయి పగలు తపస్సు చేసి అంటే 24 hours పైకి కిందికి పైకి కిందికి తపస్సు చేస్తూ ఉంటుంది అది. సోహం సోహం అని తిరుగుతూనే ఉంటుంది, అవునా కదా. అంటే 24/7 అది పని చేస్తూ ఉంటుంది. అట్లా చేసి ఒక చెరువును చేరి చేపలన్నీ ఒకటే మింగెను అంటే, మన శరీరంలో ఉన్న అంటే మన శరీరంలో ప్రవేశించి కుంభకం ద్వారా నిలిచి శరీరంలో ఉన్న అన్ని కదలికలన్నిటిని నిలిపివేయగలిగేటువంటి సామర్థ్యం దానికి ఉంది. అంటే ఈ యొక్క శ్వాసను మనం శ్వాస తీసుకుంటూ వదులుతుంటాం కదా, దాన్ని సోహం సోహం అని చెప్పి అది తపస్సు చేస్తూ 24/7 తపస్సు చేస్తూ తిరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కడ చేరుతుందంటే, ఒక చెరువు చేపలన్నీ అంటే ఆ తపస్సు చేసి ఒక చెరువు చేపలన్నీ ఒక్కటే మింగనం అంటే, మన లోపల ఉన్న తలంపులన్నీ కానీ మన బాడీ కదలికలన్నిటి కానీ మొత్తాన్ని స్తంభించేయగలటువంటి ఒకే ఒక సామర్థ్యం ఉండేది ఆ శ్వాసకు మాత్రమే. అంతే కదా. మనం ఆలోచనలు ఆపొచ్చు, దేహాన్ని దేహాన్ని కూడా ఆపొచ్చు, అన్నిటినీ చేయగలిగే ఆ సామర్థ్యము ఈ యొక్క శ్వాసకు ఉంది అని చెప్తారు. కాబట్టి స్వరం యొక్క ఇంపార్టెన్స్ అంత ఎక్కువగా ఉంది అని అర్థం చేసుకోవాలి మనం. అదేవిధంగా ఈ స్వరాన్ని గమనించే విధానం ఎలా అనేది చూద్దాం. స్వరం ఇప్పుడు ఇంతంత తెలుసుకున్నాం. స్వరం అంటే ఏంటి, ఏ స్వరం దేనికి ఉపయోగపడుతుంది, దేని పింగళనాడి అంటాం, సూర్యనాడి అంటాం, చంద్రనాడి ఇవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొక 2 టాపిక్స్ తెలుసుకొని మనం ఈరోజు కార్యక్రమాన్ని ముగిద్దాం. ఇప్పటికే ఐ థింక్ 10:15 అయింది. సో దీంట్లో ఏంటంటే స్వరాన్ని గమనించే పద్ధతి తెలుసుకోవాలి. ఓకే, సో స్వరాన్ని గమనించే పద్ధతి ఏంటంటే, చూడండి, ఇప్పుడు ఈ అరచేయిని ఇట్లా పెట్టాలి, తిప్పి పెట్టుకొని ఉచ్ఛ్వాసన గట్టిగా చేయండి. ఉచ్ఛ్వాసన గట్టిగా చేయండి. గట్టిగా చేస్తే మీకు ఏ ముక్కునంతరం నుంచి ఎక్కువగా వస్తుంది, ఏ ముక్కు నుంచి తక్కువ వస్తుంది చూసుకోండి. అది మీ యొక్క స్వరం, ఇప్పుడు నడుస్తున్న స్వరం. ఎలా చెప్పగలరా? ఎస్, ఒక్క నిమిషం చెప్పండి. ఇది ఎడమ ముక్కు నుంచి వస్తుంది సార్. ఎక్కువ చంద్రనాడి నడుస్తుంది మీకు. చంద్రనాడి నుంచి వస్తుంది. చంద్రనాడి నడుస్తుంది. యాక్చువల్గా చంద్రనాడి నైట్ అయ్యేసరికి చంద్రనాడి అంటే ఇంకోసేపు చేంజ్ అవుతుంది. చేంజ్ కాకుంటే ప్రాబ్లం, మీరే చేంజ్ చేసుకోవాలి. రైట్ సైడ్ నడుస్తాం సార్. మీకు రైట్ సైడ్ కరెక్ట్, అది సూర్యనాడి కరెక్ట్. నైట్ అంతా కూడా సూర్యనాడి నడిస్తేనే మంచిది, ఎందుకంటే దేహాన్ని వెచ్చగా పెట్టాలి, లేదంటే రోగాలు వస్తాయి. ఓకే, అలాగా. సో మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఎక్కువసేపు అదే ఉండిపోయింది అనుకోండి, మార్చుకోండి, తప్పులేదు. మార్చుకోవడానికి ఏంటి పద్ధతి అది నేను చెప్తాను ఎలా మార్చుకోవాలి. ఓకే, రైట్. సో ఇదొక మెథడ్. ఇంకో మెథడ్ ఏంటంటే, మనము గాలి పీల్చినప్పుడు దేని ద్వారా ఈజీగా పీల్చుకుంటున్నామో అది వచ్చేసి సూర్యనాడి. ఏదైతే బరువుగా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గాలి అన్నప్పుడు ఒక రంధ్రం ద్వారా బాగా వేగంగా పోతుంది, ఇంకో రంధ్రం కొద్దిగా బరువుగా తీసుకుంటాం అనమాట. అప్పుడు ఏ దాని ద్వారా ఫ్రీగా వెళ్తుందో అది శూన్యనాడి, అంటే అది పనిచేయట్లేదు. ఏదైతే బరువుగా తీసుకుంటుందో అది వర్కింగ్ నాడి. ఎవరైనా చెప్పగలరా ఆ విధంగా? గాలి పీల్చుకునేటప్పుడు మీకు తెలుస్తుంది ఈ విషయం. కావాలంటే మీరు ఈ బొటనవేలు ద్వారా కొద్దిగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇట్లా ఈ ముక్కును ఈ యొక్క విష్ణుముద్ర ఇట్లా పెట్టుకొని కూడా దాంట్లో ఇట్లా తీసుకున్నప్పుడు ఓ దాంట్లో ఫ్రీగా వెళ్తుంది, ఇంకో దాంట్లో బరువుగా లోపలికి వెళ్తుంది అనమాట. ఏదైతే బరువుగా వెళ్తుందో దట్ ఈస్ వర్కింగ్ నాడి. ఓకే, అర్థమైందా? రైట్ సైడ్ బరువుగా వెళ్తుంది సార్. అంటే అప్పుడు మీకు వర్కింగ్ నాడి సూర్యనాడి. ఓకే, రైట్. సరే, ఇప్పుడు శ్వాసను మార్చుకునే ప్రక్రియ ఏంటి, ఎలా మార్చుకోవాలి ఈ శ్వాస ప్రక్రియ అని చూద్దాం. సో ఇక్కడ ఏముందంటే, ఉదయం 4 గంటల కంటే ముందు లేచి అప్పుడు స్వరం ఒకసారి గమనించుకుంటే, ఎడమ ముక్కు శ్వాస నడుస్తుంది అనుకోండి, దాన్ని కుడివైపు మార్చుకోవడానికి
ఓకే, కుడివైపు మార్చుకోవడానికి ఎడమ కాలిపై కుడికాలు బొటన వేళ్ళు మోకాలతో వాటితో ఉంచి ఎడమ చేతిని నేలపైన అదిమితే అప్పుడు కూడా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెక్ చేసుకున్నాం. ఉదాహరణకి ఆ, ఈ ఎడమవైపు నడుస్తుంది అనుకోండి. ఎడమవైపు నడిచేటప్పుడు ఈ చేయి ఉంది కదా, అరచేయి, అంటే కొన్ని మెథడ్ చెప్తాను ఇప్పుడు ఎలా మార్చుకోవచ్చు అనేది. ఒక 2-3 మెథడ్స్ ఉన్నాయి. వరుసగా ఒక 3 మెథడ్ చెప్తాను, అవి మీరు నోట్ చేసుకోండి. దాన్ని పాటిస్తే చాలు, ఎక్కువగా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా మార్చుకోవచ్చు. కూర్చున్నప్పుడు చెప్తాను. కూర్చున్నప్పుడు ఏం చేయాలంటే ఇలా కూర్చుంటాం కదా, మనం చూశాక ఎడమవైపు నడుస్తుంది కదా, ఎడమ చేతిని కింద పెట్టాలి, భూమి మీద పెట్టి. ఇది ఉంది కదా, దీన్ని ఇక్కడ ఏదైనా వెనక ఒక గోడ కానీ ఏదైనా ఒత్తాలి గట్టిగా. గట్టిగా ఒత్తే అది ఎడమ నుంచి కుడివైపుకి వచ్చేస్తుంది. ఎవరైనా చేయగలరా? అట్లా చేసి చూపించగలరు? కూర్చున్నప్పుడు ఇది, పడుకున్నప్పుడు ఏంటి, నడుస్తున్నప్పుడు ఏంటి, మూడు మూడు విధాలు చెప్తాను. ఫైనల్గా ఇంకొక విధానం కూడా ఉంది, అది చెప్తాను. మీకు అర్థమైందా? మీకు రైట్ సైడ్ నడుస్తుంది అనుకోండి, దాన్ని మార్చాలి లెఫ్ట్కి అనుకుంటే, మనం చేసే పని బట్టి, మనం ఏ పనిలో ఉన్నాం దాన్ని బట్టి. ఓకే, సో ఇప్పుడు ఈ అరచేతిని కింద పెట్టాలి, కుడివైపు, అంటే కుడివైపు పెట్టి గట్టిగా ఒత్తాలి. ఈ భుజాన్ని గట్టిగా ప్రెస్ చేయాలి. ఇక్కడ వెనక మీకు గోడ కానీ అదని గట్టిగా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లెఫ్ట్కి వచ్చేస్తుంది. ఎనీబడి హెస్ డన్ ఇట్? హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైనా చేసి ఉంటే చెప్పండి. కొద్దిగా ఒక 1-2 మినిట్స్ పెట్టాలి. పెడితే మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు మన యోగుల దగ్గర ఈ చంక ఉంది కదా, ఈ చంకలో ఒక ప్రధాన నరం నడుస్తూ ఉంటుంది. యోగులు ఏం చేస్తారంటే, యోగదండం తెలుసా మీకు? యోగదండం చూసారా? సపోర్ట్ గా పెట్టండి, వి ఆకారంలో ఉంటుంది సార్. అదే ఇది చూడండి, చూసారా? అది అవును సార్, చూస్తాను. ఇప్పుడు లెఫ్ట్ నడుస్తుంది అనుకోండి, లెఫ్ట్ లో ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా. ఓ ఓకే, మీకు లెఫ్ట్ లో నడుస్తుంది కదా, రైట్కి పోవాలి కదా, అది మీరు లెఫ్ట్ లో ఇట్లా ఒత్తి పెట్టుకోండి. ఇలా పెట్టుకునే వాళ్ళు యోగులు, ఊరికే ఇట్లా పెట్టుకొని కూర్చునేవాళ్ళు. మనకు తెలియదు ఏం చేస్తున్నారు అది. మనం అనుకుంటామంటే ఏదో యోగదండం ఊరికే టైం పాస్ కి పెట్టుకున్నా. వాళ్ళకి ఏమన్నా దాని ఏ ఏమంటారు, పర్పస్ తెలియదు కానీ పెట్టుకోవడం అయితే చూస్తున్నాం సార్. అంటే ఇట్లా పెట్టుకుంటారు, ఏదైనా వాళ్ళకి బరువు అయి దేహాన్ని దాని మీద పెట్టారేమో అనుకుంటాం. అలా కాదు. సపోర్ట్ కోసం. ఎవరన్నా భోజనం ఎవరైనా ఈయనకి వస్తే ఇట్లా పెట్టేసుకుంటారు వాళ్ళు. ఇట్లా పెట్టేసుకొని కొద్దిసేపు పెట్టుకున్నాక ఎవరైనా భోజనం ఇస్తే అప్పుడు తింటారు. మనం ఏం చేస్తాము, ఏ నాడి ఆడుతుందో తెలియదు, ఎప్పుడు తినాలో తెలియదు, ఎప్పుడు ఏం కావాలో చేస్తూ ఉంటాం అంతే. కాబట్టి అజీర్ణము, గ్యాస్, ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అన్ని రకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి దేహంలో. అర్థమైందా? సో ఇది యోగదండం ద్వారా చేసేటువంటి విధానం ఇది. ఓకే, నెక్స్ట్ కూర్చున్నప్పుడు చెప్పాను. పడుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం లెఫ్ట్ సైడ్ ఇట్లా, ఇది ఉంది కదా, ఇట్లా పెట్టుకొని లెఫ్ట్ సైడ్ పడుకోవాలి. పడుకుంటే రైట్కి వచ్చేస్తుంది. అదే మనం అంటే రైట్ ఇట్లా పెట్టుకొని రైట్ సైడ్ పడుకుంటే లెఫ్ట్కి వస్తుంది శ్వాస. అది గమనించండి. అందుకే చెప్తుంటాం కదా, తిన్నాక పడుకుంటప్పుడు లెఫ్ట్ సైడ్ పడుకో అని చెప్తుంటాం. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ పడుకుంటే సూర్యనాడి స్టార్ట్ అవుతుంది, అప్పుడు తిన్నది అరుగుతుంది. లేదంటే నైట్ అంతా అది అజీర్ణంలో అట్లా ఎలా ఉండిపోతుంది అనమాట. అది మనకు రోగానికి దారితీస్తుంది, విషం అవుతుంది అది సరిగా అరగకపోతే. అది ఓకే. తర్వాత నడుస్తున్నాం అనుకోండి, నడిచేటప్పుడు ఏం చేయొచ్చు అంటే, నడిచేటప్పుడు ఈ యొక్క చూడండి, ఈ ఏదన్నా ఒకటి తుండులాగా మన ఈ యొక్క రైట్ హ్యాండ్లో తుండులాగా ఏదన్నా ఒక బట్ట ఏదైనా చేసుకొని ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని ఒత్తుకోవాలి. నడుస్తూనే చేయొచ్చు దాన్ని, ఆ ప్రక్రియను. ఇట్లా ఇట్లా చేస్తే అది లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేస్తుంది శ్వాస. లెఫ్ట్ నడుస్తుంది అనుకోండి, ఈ యొక్క తుండులాగా చేసుకొని మన రైట్ హ్యాండ్లో పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకోవాలి, గట్టిగా అదమాలి, అదిగితే రైట్కి వచ్చేస్తుంది. ఇది మనం నడుస్తున్నప్పుడు చేయొచ్చు. ఓకే, ఇలాగా మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం మార్చుకోవచ్చు. తర్వాత ఈ యొక్క సుషుమ్న నాడి యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. సుషుమ్న నాడి అంటే ఏంది? 2 ముక్కుల్లో కూడా గాలి పీలుస్తూ, అంటే గాలి పోతూ వస్తుంటది కదా, దాన్ని మనం ఏమంటామంటే సుషుమ్న నాడి ప్రవాహము అని చెప్తాం. ఈ సుషుమ్న నాడి ప్రవాహం ఉన్నప్పుడు ఏం చేయాలంటే చూడండి, చెప్తున్నాడు. ఖచ్చితంగా యోగ సాధన, జపతపములు, ఆశీర్వదించడము, శపించడము ఈ ఈ సమయంలో చేస్తే 100% అవుతుంది. చాలామంది ఎవరైనా శపించాలన్నా, ఎవరైనా ఆశీర్వదించాలన్నా,
మంచి జరగాలి కోరుకోవాలన్నా ఆ టైంలో ఏం మీరు చేస్తే అంటే చాలా ఫాస్ట్గా అవుతుంది. అందుకే సంధ్యా టైంలో మాట్లాడకూడదు. సంధ్యా వేళలో అన్నెసరీ ఇంట్లో ఏడ్చడము, నెగిటివ్గా మాట్లాడడము, ఇంకొకరి గురించి ఎలా అంటే అలా చేయడము, దూషించడము ఏమీ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ రాసుకోండి, అందరికి చెప్పండి. అంటే సంధ్యా సమయము అది సుషుమ్నా సమయం. ఆ సమయంలో మీరు ఏం చేస్తే కూడా అది చాలా పవర్ఫుల్ అది. అప్పుడు ఏం చేయాలంటే మీరు ధ్యానంలో కూర్చోవాలి, యోగాభ్యాసం చేయాలి అంతే. ధ్యానం చేయండి, యోగాభ్యాసం చేయండి, ప్రాణాయామం చేయండి, అంతేగాని దానికి మించి మీరేం చేయకూడదు. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ సమయం అది 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 ఎలా అంటే అక్కడ ఆ టైంలో మీరు ఆశీర్వదించినా జరుగుతుంది, శపించినా జరుగుతుంది, రెండు జరుగుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే పూర్వకాలంలో ఋషులు కూడా ఎవరైనా వాళ్ళని ఇబ్బంది ఇబ్బంది పెట్టే వాళ్ళను ఆ సుషుమ్న ద్వారా శపించేవాళ్ళు. అది అక్షరాలా జరుగుతుంది. అలాంటిది అనమాట. సో సాధారణంగా ఈ ఈ నాడి సూర్యోదయ సూర్యాస్తమయ మిట్ట మధ్యాహ్నం సమయంలో పనిచేస్తుంది. సుషుమ్న నాడి ఎప్పుడెప్పుడు సూర్యోదయ సూర్యాస్తమయ సూర్యాస్తమయం. మిట్ట మధ్యాహ్నం ఈ 3 సమయాల్లో పనిచేస్తుంది ఈ నాడి. అందువల్లనే మనం అబ్జర్వ్ చేస్తే మధ్యాహ్నం కూడా మనకు రెండు నాడుల ద్వారా అంటే రెండు రంధ్రాల ద్వారా పోతూ ఉంటుంది గాలి. గాలి పోతూ వస్తూ ఉంటుంది. అందుకనే బ్రాహ్మణులు ఈ సమయాల్లోనే సంధ్యావందనం చేస్తారు, బ్రాహ్మిన్స్. సో యోగ సాధనకు కూడా ఉపయోగపడే ఆసనములు వేయటం కానీ, ప్రాణాయామం, ముద్రలు ఈ సమయంలో చేస్తే కుండలిని శక్తి మేల్కొంటుంది. సమస్త శక్తులు మనకు లభిస్తాయి. ఓకే. సో ఇది మనం తెలుసుకోవాల్సింది. సో ఇంతవరకు ఈ యొక్క అద్భుతమైనటువంటి దీన్ని తెలుసుకున్నాం. సో చివరగా నాడును శుద్ధి చేయడం తెలుసుకుందాం. నాడిని శుద్ధి చేయడం ఈ రోజు క్లాస్లో ఇంతవరకు ముగిద్దాం. నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్లో మనం మిగతా తెలుసుకుందాం. నాడిని శుద్ధి చేసే దాంట్లో ఏంటంటే మనం మన అంటే ఆహార విహారాలు ఎట్లా ఉంటాయి, యథేచ్ఛగా చేస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది, మన దేహంలో ఉన్న 2,72,000 నాళ్ళు అనుకుంటే అవి అదుపు తప్పుతాయి. ఎలా అంటే మనం తినే ఆహారం కానీ, మనం పాటించే ఆరోగ్య శైలి కానీ సరిగా ఉండదు. ఎలా అంటే అలా అప్పుడేమవుతుందంటే రాత్రి పడుకొని పొద్దున్న లేచేసరికి ఎన్నో నాడులు బిగుసుకుపోయింటాయి. అందుకే చెప్తుంటాం కదా, ప్రతిరోజు ధ్యానం చేస్తే ఆ నాడులన్నీ శుభ్రం అవుతాయని. అవును, కరెక్ట్ అది. ఎందుకంటే పొద్దున్న లేచేసరికి అవన్నీ బిగుసుకుపోయింటాయి. ఎందుకు? సరిగా ప్రాణవాయువు తీసుకోవడం ఆపోజిట్గా నడుస్తుంటుంది. ఈ యొక్క ప్రాణవాయువు కూడా మనకి ఏ పక్క నడచాలో అది ఉండదు, ఆపోజిట్గా నడుస్తుంటుంది. ఎందుకంటే మన వ్యవహారాలు, మనం తినే ఆహారం కానీ అలానే ఉంటాయి. సో మనం తినే ఆహారంలో ఎంత ప్రాణవాయువు మనకు వస్తుంది అది కూడా మనకు తెలియదు. ఆ ప్రాణవాయువు లేనటువంటి ఆహారం తినడం కానీ ఇవన్నీ చేయడం వల్ల మన దేహంలో నాడులు బిగుసుకుపోయింటాయి. వాటిని శుద్ధి చేసుకునేటువంటి కార్యక్రమం మనము చేయాలి. ఓకే. అది లేదంటే దాని నుంచి ఏమొస్తాయి, మనకు రోగాలు వస్తాయి. దీన్ని శుద్ధి చేసుకున్నటువంటి అంటే ఈ యొక్క నాడిని మనం శుద్ధి చేసేటువంటి ప్రక్రియ ఏంటంటే ఖచ్చితంగా నాడీ శుద్ధి ప్రాణాయామం మీకు అందరికి తెలుసు కదా. సో ఆల్టర్నేటివ్ నాస్ట్రల్ బ్రీతింగ్ అంటాం, లేదంటే నాడీ శోధన ప్రక్రియ అంటాం కదా. దీన్ని ప్రతిరోజు ప్రతి ఒక్కరూ లేచిన తర్వాత 5 నుంచి 10 నిమిషాలు ఫస్ట్ చేయమని చెప్తారు. ఈ స్వర విజ్ఞానంలో ఇది ఒక అద్భుతమైన ఈ విధానాన్ని పాటించండి అని చెప్తారు. ఏంటిది? సపోజ్ ఇప్పుడు మనం ఈ విధంగా విష్ణు ముద్ర పెట్టుకున్నాము. ఇలాగా లెఫ్ట్ తీసుకుంటాం, దీన్ని క్లోజ్ చేస్తాం హాయిగా. అంటే మనము తీసుకునే ఫాస్ట్ తీసుకోవచ్చు, కానీ వదిలే చాలా నిదానంగా వదలాలి. ఓకే. ఇట్లా క్లోజ్ చేసుకొని నిదానంగా వదలాలి. మళ్ళీ రైట్ సైడ్ కూడా ఫాస్ట్గా తీసుకోవచ్చు, నిదానంగా వదలాలి. అంటే అవర్ ఇన్హలేషన్ మస్ట్ బి షార్ట్, ఎక్సలేషన్ మస్ట్ బి వెరీ లాంగ్. ఓకే. ఈ విధంగా చూసుకోండి. ఈ విధంగా చేయడం వలన మనకేమవుతుందంటే ఈ యొక్క నాడీ శుద్ధి జరుగుతుంది. నాడీ శుద్ధికి ఇది ఒకటి మనకు తెలియజేశారు. దాంతోపాటు మనం ధ్యానం చేస్తాం కాబట్టి ఈ ప్రాణాయామం, అందుకే మనం ప్రతిరోజు కూడా పొద్దున్నే మన క్లాసులో కూడా యోగా ప్రాణాయామం ధ్యానం పెట్టాం. ఓకే. సో ఈ విధంగా బిగుసుకుపోయిన నాడులను హాయిగా వాటిని నీటి శుద్ధి చేసుకొని ఈ నాడీ శోధన ప్రక్రియ ద్వారా అప్పుడు ధ్యానంకి వెళ్ళమని చెప్తాం. కాబట్టి అంటే యోగా ప్రాణాయామ ధ్యాన అది అద్భుతమైనటువంటి సీక్వెన్స్. ఓకే. సో ఈ విధంగా చేసుకోవడం వలన మనకి నాడీ శుద్ధి అవుతాయి. మనం నెక్స్ట్ ధ్యానం జరిగిపోయినప్పుడు ధ్యానంలో కూర్చుంటే వచ్చే విశ్వశక్తి నేరుగా బ్రహ్మరంధ్రం నుంచి అన్ని నాడుల ద్వారా హాయిగా కిందికి పైకి ఫ్లో అవుతుంటుంది. అన్ని చక్రాల ద్వారా కూడా ఈ యొక్క ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉంటుంది. లేదంటే ఏమవుతుంది, ఆ పొద్దున్నే లేచాం బద్ధకంగా, అంటే పొద్దున్న లేచాం, యోగా లేదు, నాడీ అంటే ఈ యొక్క ప్రాణాయామం లేదు, పోయి ధ్యానంలో కూర్చున్నాం. అప్పుడు
ఎన్నో నాడులు బిగుసుకుపోయి ఉంటాయి రాత్రి అంతా పడుకొని. ఆ, మనం తిన్న ఆహారం కానీ మన ఆరోగ్యశీలి దీనివల్ల వీటన్నిటి వలన అలానే కూర్చుంటాం ధ్యానంలో వచ్చిన శక్తి అది సరిగా ప్రవహించదు. ఎందుకంటే నాడులు బ్లాక్ ఉంటాయి కదా. అప్పుడు మళ్ళీ ఎక్కువసేపు కూర్చుంటే అప్పుడు నాడీ శుద్ధి జరుగుతుంది దేంట్లో, ధ్యానంలో కదా. అలా కాకుండా ముందుగానే మనం నాడీ శుద్ధి చేసుకొని ఈ యొక్క నాడీ శోధన ప్రక్రియ అనే ఆ, ప్రాణాయామం కూర్చుంటే అద్భుతంగా ఉంటుంది అనమాట. ఆ విధంగా ఈ నాడిని శుద్ధి చేసుకోమని చెప్తున్నాను అనమాట. ఇది చేసుకోవడం వల్ల మనకు అద్భుతమైనటువంటి ధ్యానం మనం చేయొచ్చు. ఇది నాడీ శుద్ధి చేసేటువంటి ప్రక్రియ. సో ఇంతటితో మనం ఈరోజు యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క స్వర విజ్ఞానం పార్ట్ 1 మనం ముగిస్తున్నాం. సో ఇంకా ఎక్కువ విషయాలు కూడా మనం రేపు తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా వివరించారు. స్వర విజ్ఞానము అనేసరికి ఏంటా అని ఆలోచిస్తూ ఉన్నాం అనమాట. అంటే ఏదన్నా వేరే సంగీత పరంగా ఉంటుందా, ఇది ఏంటి అని తెలియలేదు. స్వర విజ్ఞానము అంటే ఏం చెప్తారు సారు అనే ఒక ఆలోచనలో ఉన్నాను అనమాట. స్వర విజ్ఞానము అంటే అసలు మనం తీసుకునే శ్వాసనే స్వరం అంటారని, దాని దాని గురించి తెలియజేసే విజ్ఞానమే స్వర విజ్ఞానం అని మీరు చెప్పేదాకా కూడా తెలియదు. స్వరము అంటేనే మనం తీసుకునే శ్వాస. దాన్ని కూడా ఈ బ్రహ్మం గారి వంశస్థులైనటువంటి వారు ఈ పుస్తకం ద్వారా తెలియజేయడము, అందులోనూ మన తెలుగులో ఈ పుస్తకము లభించడము అనేది చాలా గొప్ప విషయము. అది మీరు సేకరించి దాన్ని మొత్తము జ్ఞానాన్ని తీసుకొని వచ్చి మా అందరికీ ఇంత గొప్ప సబ్జెక్ట్ అందిస్తున్నందుకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు. ఇందులో కూడా స్వరము ఎలా తీసుకుంటే ఏ ఏ టైంలో ఎలా ఉండాలి, రైట్ సైడా లెఫ్ట్ సైడా అనేది, రాత్రిపూట ఎలా ఉండాలి, పగలపూట ఎలా ఉండాలి, ఆహారం తీసుకునేటప్పుడు ఎలా ఉండాలి, పడుకునేటప్పుడు ఎలా ఉండాలి, అలాగే మనము ఏ టైంలో స్వరం ఎలా ఉంటుంది, మాట్లాడితే ఎలాంటి విషయాలు జరుగుతాయి, అలా త్రిసంధ్యలలో కూడా మాటకు అంత ఆ స్వర దానికి అంత విలువ ఉంది, ఆ మాటకు ఏదైనా జరుగుతుంది అనేది, అలాగే మార్చుకోవడం ఎలాగా అనేది కూడా ఋషులు దాన్ని పెట్టుకునేది ఎందుకు అనేది కూడా చాలా అంటే ఎలా మార్చుకోవాలి, రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్కి ఎలా మార్చుకోవాలి, లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్కి ఎలా మార్చుకోవాలి, అవంతా కూడా సబ్జెక్ట్ అసలు చాలా అద్భుతంగా ఉంది సార్. ఎంత విషయాలు తెలుసుకోవచ్చు అంటే ఇది ఇంకా మనం ఆరోగ్యము అనేది ఈ అంటే మనకు లోపల ఏదైనా సమస్య ఉంది అంటే అరే తేడా వచ్చేసింది, దీని ద్వారా మనం మార్చుకొని ఈ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు మనకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటే కూడా ఇండైజెషన్ అయింది అంటే కూడా రైట్ సైడ్కు తీసుకున్నాము అంటే అగ్నితత్వం మొదలవుతుంది కాబట్టి డైజెషన్ ఈజీగా అయిపోతుంది. అప్పుడు లెఫ్ట్ నడుస్తుందా రైట్ నడుస్తుందా, ఎందుకు మనకు ఇండైజెషన్ అయింది, ఇట్లా లోపల ఏదో తేడా అయింది అంటే శ్వాసను బట్టి కూడా మనం అది తెలుసుకోవచ్చు. శ్వాస తేడా ఉంది అంటే మొత్తం అరే అంతా మన శ్వాస దీంట్లోనే తేడా ఉంటుంది. ఉంది కాబట్టి లోపల ప్రాబ్లం ఉంది కాబట్టి అంటే దాన్ని మార్చుకోవాలి. ఉదాహరణ చెప్పాలంటే మన ఒక యోగి ఆత్మకథలో ఓ సంఘటన జరిగింది. దాని ద్వారా ఈ యొక్క స్వర విజ్ఞానం యొక్క దాని యొక్క ప్రాముఖ్యతంగా ఎక్కువ అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే ఒకరోజు లహరి మహాశయులు ప్రతిరోజు పొద్దున్నే లేచాక వాకింగ్కి వెళ్తారు. ఆయన వాకింగ్కి వెళ్తూ ఉంటారు. ఆ, ఒక మామూలు ప్రతిరోజు కూడా ఒక వీధిలో, చిన్న వీధిలో అలా నడుచుకుంటూ సముద్ర ఒడ్డుకి వెళ్తారు వాళ్ళు. ఆయనతో పాటు ఒక ముగ్గురు నలుగురు వాళ్ళ శిష్యులు అనుసరిస్తూ ఉంటారు. ఆయన పోతూ ఉన్నారు. ఆ చిన్న స్ట్రీట్లో వెళ్తూ ఉన్నారు. కొద్ది దూరం వెళ్ళాక ఆ టర్నింగ్ వస్తుంది. ఆ టర్నింగ్ కంటే ముందు ఆయన ఒక శిష్యుడిని సైగ చేస్తాడు. ఏమంటే బట్ట బట్ట పేలికి ఒకటి రెడీగా పెట్టు అని చెప్తాడు. ఒక బట్ట రెడీగా పెట్టు అంటాడు. అప్పుడు ఆయనకు ఆ శిష్యుడికి అర్థం కాలే. ఎందుకు చెప్తున్నారు గురువుగారు బట్ట పెట్టమని, బట్ట రెడీగా పెట్టమని అని అర్థం కాలే. జస్ట్ టర్నింగ్కి వెళ్తాడు. పైనుంచి ఒక పెంకు కింద పడి ఆయన ఒక బొట్టన వేలును కట్ చేసి అక్కడ రక్తం బయటకు వచ్చేస్తాడు. అప్పుడు ఆ బట్ట తీసుకురారా అని చెప్తాడు. తీసుకొస్తే దాని బట్టను కట్టి మళ్ళా ముందుకు సాగుతూ ఉంటాడు. కొద్ది దూరం పోయాక ఆ యొక్క శిష్యుడికి డౌట్ వస్తుంది. ఎలా చెప్పారు గురువుగారు ఇది అని. ఆయన అడిగితే, గురుగారు జరగబోయే కంటే ముందే మీకు ఎలా తెలిసింది ఈ విషయం అంటే, నా శ్వాస చెప్తుంది నాయన ఏం జరుగుతుంది అని చెప్పాడు. ఉమ్. అది అర్థమైందా? శ్వాస ద్వారానే మనం గ్రహించగలము. అది. మీకు శ్వాసలోనే మూడో కన్ను అక్కర్లేదు. అర్థమైందా? అదే సార్ మూడో కన్ను అనుకుంటూ చూడాలంటే ఉంటాం కదా, థర్డ్ ఐ ఓపెన్ అయితే అన్ని ఏదో తెలుస్తాయి అన్నట్టు దాని గురించి చెప్తూ ఉంటారు. మూడో కన్ను ద్వారా తెలుసుకునే చాలా ఉన్నాయి. వేరే వేరే లోకాలు చూసేది అవన్నీ చేయాలంటే అన్ని మూడో కన్ను పైనే చూడొచ్చు కావాలి. అని అంటారు. కానీ నిత్య జీవితంలో ఈ యొక్క దీన్ని యాక్చువల్గా ఆరోగ్యంగా
ఉండడానికి మనము తర్వాత ముక్తి పొందడానికి రెండింటికి కూడా ఈ స్వర విజ్ఞానం వాడుకోవచ్చు. అంటే లాభదాయకమైనటువంటి జీవితాన్ని నడపాలన్నా, ఆనందకరమైన జీవితాన్ని, ఈ ప్రపంచ జీవితాన్ని నడపడానికి కానీ, ముక్తిని పొందడానికి కానీ రెండింటికి కూడా వాడుకోవచ్చు. అది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్ వాంట్ టు ఆస్క్? ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, లేదు సార్ వచ్చారు, సార్ చక్కగా చెప్తున్నారు, మాట్లాడాలన్నా హ్యాండ్ రైజ్ చేయండి, చక్కగా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడదాం. జానకి గారు జానకి గారు మాట్లాడండి. మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు కర్మ అన్నారు కదా, కర్మ అంటే ఏంటి సార్ అసలు? కర్మ అంటే యాక్షన్. అంటే మీరు చేసే పని ఏదైనా కావచ్చు, చెడు కావచ్చు, మంచి కావచ్చు, కర్మ అంటారు దాన్ని. సార్ అది లైవా ఆన్ లైవా? మీరు ఫస్ట్ చెప్పారు కదా మనకి కర్మ అనేది ఉంటది, దానివల్ల స్మాల్ గా ఉంటాయి పాలి అని బాడీలో, దానివల్ల మనం లైఫ్ లాంగ్ ఉంటాము, లేదంటే కర్మలు తక్కువ ఉంటే మనం షార్ట్ లో పీరియడ్ లో చనిపోతాం అన్నారు కదా. ఓ అది కాదు, అది వేరే. అది కర్మ. కర్మ కాదు అది. అది టెలిమోర్. అంటే ఏంటి సార్ అది? టెలిమోర్ అంటే డిఎన్ఏలో, అంటే క్రోమోజోమ్ లో డిఎన్ఏ లోపల ఉండేటువంటి పదార్థం అది. డిఎన్ఏ లోపల ఉండే పదార్థం. అది దాని పేరు టెలిమోర్. ఓకే. అది మీరు సరిగా విన్నట్లేదు. అది కర్మ కాదు, టెలిమోర్. అంటే మనం బర్త్ అయినప్పుడే మన బాడీలో అనేది అది ఉంటుందా సార్ అది? అవును, అందరికి ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటుంది, మనందరికి ఉంటుంది. దాన్ని ఆ టెలిమోర్ అనేటువంటి దాన్ని, అది లాంగ్గా ఉంటుంది. అంటే అది అలాంటి వాళ్ళు వాళ్ళ జీవితకాలం లాంగ్గా ఉంటుంది. అది షార్ట్ అయ్యే కొద్దీ మన యొక్క లైఫ్ స్పాన్ తగ్గుతూ వస్తుంది. అది దానికి కారణాలు అనేకం. మన జీవనశైలి కానీ, మనలో ప్రాణశక్తి కాపాడుకోకుండా ప్రాణశక్తిని ఎట్టు పడితే అట్లా నష్టం చేసుకోవడం కానీ, ఇలా చేసే వాళ్ళకి ఆ యొక్క టెలిమోర్ సైజ్ తగ్గుతూ వస్తుంది. మన యాక్టివిటీస్ ని బేస్ చేసుకుని మనం దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మన ఆహార వ్యవహార శైలి అంతే. ఓకే ఓకే సార్. రైట్. సుభాషిణి గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. సార్ మీరు చెప్పింది కొంచెం నెట్ ప్రాబ్లం వల్ల సరిగ్గా వినిపించలేదు సార్. భోజనం చేసేటప్పుడు ఏ నాడి ఆడాలన్నారు సార్ మీరు? సూర్యనాడి. సూర్యనాడి. ఓకే సార్. పింగ్లా నాడి. అదే కొన్ని నెట్ ప్రాబ్లం వల్ల. ఓకే సార్. ఎస్. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ బాబు. బాబు గారు నమస్తే సార్. నమస్తే సార్, లైఫ్ లో ఫస్ట్ టైం డిఫరెంట్ కాన్సెప్ట్ వింటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్ గా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అంటే సూర్యనాడి యాక్టివేట్ చేసుకోవాలా, ఎలా సార్? సూర్యనాడిని కావాలి కంపల్సరీ. ఎందుకంటే లోపల ప్లమ్ అంతా ఉంటుంది కదా, బర్న్ కావాలంటే సూర్యనాడి యాక్టివేట్ కావాలి. ఓకే. అంటే పడుకునే విధానం కూడా, మనం నైట్ పడుకునే విధానం కూడా లెఫ్ట్ సైడ్ పడుకోవాలి. ఇదే సార్? లెఫ్ట్ సైడ్. అవును. లెఫ్ట్ సైడ్ పడుకోవాలి. లెఫ్ట్ సైడ్ పడుకోవాలి. అవును. మనలో ఏమవుతుందంటే మనం ఏమన్నా తిన్నా కానీ ఆహారం పచనం కావాలంటే ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ పడుకోవాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సాధ్యంతో నైట్ ఆహారం తినకుండా మంచిది. సార్, నీరు, మూత్ర చికిత్స అంటే మూత్రం తాగడం, నీరు, లేదంటే కూరగాయలు అలాంటివి తీసుకోవాలి. నైట్ ఏ ఆహారం ఎప్పుడు తినకూడదు. 6 గంటల కూరగాయలు, వెజిటబుల్స్ తీసుకోవచ్చు అనమాట. వెజిటబుల్ తినండి, ఫ్రూట్స్ వద్దు. ఫ్రూట్స్ పొద్దున్నే. ఓకే సార్. ఓకే, ఫ్రూట్స్ లేదంటే 4 గంటలకు తినండి. అంటే వెజిటబుల్స్ రానా లేకపోతే బాయిల్డ్ సార్? తీసుకుంటే మంచిది. ఓకే, రాని కొన్ని ఏమి ఎక్కువ తీసుకునే అవసరం లేదు. కొంత మీకు ఎంత కావాలో అంత తీసుకుంటే, లేదా రాత్రి పూర్తిగా కట్ చేస్తే దట్ ఈస్ వెరీ వెరీ గుడ్. మధ్యాహ్నం ఎక్కువ తినొచ్చు. పొద్దున కావాలంటే ఫ్రూట్స్ కొంత, తర్వాత అలాంటి ఏదైనా మనం లైట్ ఫుడ్ అంటే జ్యూస్, ఫ్రూట్స్ ఉంటాయి కదా, అది మధ్యాహ్నం ఒక్క పూట మధ్యాహ్నం కరెక్ట్ గా తింటే చాలు. లేదా పొద్దున్నే పొద్దున్నే తినండి. బాగా మీరు ఏ కావాలనుకుంటారో, మీ ఏ పదార్థాలు తినాలనుకుంటారో పొద్దున్నే తినండి చాలు. మధ్యాహ్నంకి వచ్చేసరికి 4 o'clock కావాలంటే డ్రై ఫ్రూట్స్ కానీ, తర్వాత స్ప్రౌట్స్ కానీ, ఇట్లాంటి 4 o'clock అది స్నాక్స్. ఆ తర్వాత
6-7 లోపల ఖచ్చితంగా ఏం తినాలన్నా ఆ లోపలే తినాలి. ఆ తర్వాత సార్ 7 తర్వాత ఓన్లీ నీరు మాత్రం తాగుతుండాలి తప్ప ఏ ఘన పదార్థం తీసుకోకూడదు. ఓకే 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 సార్ ఇలా ఉంటే మీ ప్రాణశక్తి నైటు మీ దేహాన్ని రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే తిన్నారంటే మీ ప్రాణశక్తి ఆ జీర్ణాశయం వైపు వెళ్ళడం వలన మీ అవయవాలు శుభ్రపరచడానికి అవకాశమే ఉండదు. రోగం తగ్గదు. ఎన్ని మాత్రలు తిన్నా రోగం తగ్గదు. సార్ అది సార్ మీ లోపల ఉండే మీ ప్రాణశక్తి మీ డాక్టర్. మీ లోపల ఇన్నర్ డాక్టర్ ఉంటారు. అంటే మీ లోపల ఉన్న అంతర వైద్యులు ఎవరంటే మీ ప్రాణశక్తి. మీ ప్రాణశక్తి ఏ వైపు పంపిస్తున్నారు మీరు తిన్న ఆహారం తింటున్నారు 9 గంటలకు తిని. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళ పని ఏంటి చెప్పండి? 10 గంటలకు నాన్ వెజ్ తినేది, 11 గంటలకు 12 గంటలకు నాన్ వెజ్. ఏం చదివారు వీళ్ళు? ఏం చదువు కరెక్టే సార్ 12 o'clock 1 o'clock అదే సార్ కరెక్ట్. ఇది పబ్బు అంట, ఇది నైట్ డిన్నర్ అంట, ఇది సెలబ్రేషన్ అంట, సక్సెస్ అంట. వాళ్ళ బొంద అది అసలు ఎందుకు పనికిరాదు, అంత వేస్ట్. ఆ చదువులు వేస్ట్, వాళ్ళ జీవితమే వేస్ట్ చెప్పాలంటే. శుద్ధ వేస్ట్. కరెక్టే సార్ కరెక్టే సార్ 50 సంవత్సరాల కల్లా బీపీ, షుగరు, కాళ్ళు పనిచేయవు, మోకాలు పనిచేయవు, ఏం పనిచేయవు. కరెక్ట్ సార్ కరెక్ట్ సార్ ఇదా జీవితం అంటే. అసలు అర్థం చేసుకో. అసలు ఆహార శాస్త్రం తెలియదు, ఆరోగ్య శాస్త్రం తెలియదు, ధ్యాన శాస్త్రం అసలే తెలియదు, ప్రాణశక్తి శాస్త్రం అసలు తెలియదు. ఇంకెలా వీళ్ళు బతికేది? తెలిసింది ఏంటంటే కంప్యూటర్ ఇంజనీరింగ్, అది ఇది కోడింగ్, ఇది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంతే వాళ్ళకి తెలిసింది. సార్ కరెక్ట్ జీవిత శాస్త్రం అసలు చదవడమే లేదు. అసలు వాళ్ళకి అది తెలియదు. అర్థం చేసుకోండి. సో వాళ్ళు తినే ఆహారం 12 గంటలకు తింటే ఆ దేశంలో ఉండే ప్రాణశక్తి మొత్తం కూడా జీర్ణాశయానికి వెళ్ళిపోతుంది. ఓకే నైట్ లైట్లు ఆఫ్ చేస్తాం. మెలటోనిన్ ఉత్పన్నం అవ్వాలి. ఉత్పన్నమైన మెలటోనిన్ ఏం చేస్తుంది? అన్ని అవయవాలు క్లీన్ చేయమని చెప్తుంది. ఇక్కడ ప్రాణశక్తి చూస్తే తీసుకెళ్లి మొత్తం జీర్ణాశయాన్ని పెట్టేశాం. ఎక్కడ క్లీన్ చేస్తుంది? అన్ని అవయవాలు ఎలా క్లీన్ అవుతాయి? నైట్ టైం, రాత్రి అనేది నైట్ టైం ఈజ్ మెంట్ ఫర్ డిటాక్సిఫికేషన్, రిపేర్, క్లీన్సింగ్. మనం అవకాశం ఇవ్వట్లేదు దానికి. ఇది రోగానికి మూలం ఇదే. ఇలా చేసిన వాళ్ళకి క్యాన్సర్ కూడా తగ్గించచ్చు ఇలా చేసుకుంటే. పర్ఫెక్ట్ గా నిద్ర 10 గంటలకు స్టార్ట్ కావాలి, తినడం 7 కల్లా ఆపేయాలి. అలా చేసినటువంటి వాళ్ళకి క్యాన్సర్ కూడా తగ్గించచ్చు. అది రైట్. ఫుడ్ హ్యాబిట్స్ కంప్లీట్. చేస్తానంటే సరిపోదు, ధ్యానం ఒక్కటి చేస్తే సరిపోదు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. సుభాషిణి కొండ గారు. నమస్తే సార్. సార్ క్లాస్ బాగా కానీ చంద్రనాడి గురించి అంటే దాని యొక్క బెనిఫిట్స్ కొంచెం చెప్పండి సార్. సూర్యనాడి గురించి చెప్పారు కదా, కొంచెం జీర్ణశక్తి అది కానీ. ఒక్క నిమిషం, ఎవరిది రిసౌండ్ ఏమైనా ఉందా? లేదు. ఓకే. చంద్రనాడి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనలో ఒత్తిడి ఎక్కువైపోయింది, ఏదో థాట్స్ ఎక్కువ చేశాము, సంథింగ్ మనకి డిస్టర్బెన్స్, ఒత్తిడి, బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనట్టుగా అనిపించడము, ఇలాంటివన్నీ నడిచాయి అనుకోండి. ఓకే, వేడి ఎక్కువ అనిపించింది, మన దేహంలో వేడి ఎక్కువ అనిపించింది అనుకోండి. అప్పుడు ఇమ్మీడియట్గా ఈ చంద్రనాడి సైడు అంటే ఆ చంద్రనాడి యాక్టివేట్ చేసుకోవాలి. ప్లస్ మనం ఆ చంద్రనాడి ప్రాణాయామం చేస్తే మంచిది. ఇంకా ఎట్లా అంటే ఇట్లా మూసుకొని ఇట్లా ఒక 5 నిమిషాలు ఒక 20-30 సార్లు చేయాలి. ఓకే, ఇప్పుడు మీలో ఫస్ట్ ఒత్తిడి తగ్గుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకసారి టెన్షన్ అయింది అనుకోండి, మనకు ఆ టెన్షన్లో స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, ఒత్తిడి ఎక్కువ అవుతుంది, మానసిక ఒత్తిడి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇమ్మీడియట్గా మా నాడిని ఈ పక్క మార్చుకోవాలి. సో మీరు ఇంకా దేహంలో ఉష్ణం ఎక్కువైంది అనిపించింది అనుకోండి, ఈ పక్క మార్చుకోవాలి. మీరు ఆహారం తినడం లేదు, నార్మల్గా ఉన్నారు. నార్మల్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ చంద్రనాడి చాలా మంచిది, అన్ని విషయాలకు మంచిది చంద్రనాడి. ఇంకా ముందు శాస్త్రంలో నేను చెప్తూ పోతాను, మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఇంకా మీకు నేర్చుకోవాల్సిన చాలా ఉంది. ఇంట్లో నేర్చుకుంది ఒక రోజుతో అయ్యేది కాదు కదా ఇది 4 రోజులు. అందుకే మనం తీసుకుంది అంటే నిదానంగా కొద్దిగా. ఈరోజు ఎక్కువ చెప్పాను చెప్పాలంటే. సో రేపు నుంచి కూడా కొద్ది తెలుసుకోవాలి. ఇంకా చంద్రనాడి ఇంకా ఎన్ని రకాలు ఉపయోగించవచ్చు, సూర్యనాడి ఇంకా ఎన్ని రకాలు ఉపయోగించవచ్చు అనేది మనము తెలుసుకోవాలి. ఇంకా చాలా ఉంది సబ్జెక్ట్.
ఓకే. నెక్స్ట్ విష్ణుకాంతం గారు. సార్ ఈ మేడం గారే సార్ మహావతార్ ఫౌండేషన్ మీద పాట పాడారు. ఓకే మేడం. ఓకే, కంగ్రాచులేషన్స్. నమస్తే సార్. నమస్తే సార్. మిమ్మల్ని ఖత్తర్లో చూశాను సార్. అవునా? ఖత్తర్లో చూసి మీతో మాట్లాడి మీరు నెంబర్ ఇచ్చారండి. మీరు లలిత మేడం గారు నెంబర్ ఇచ్చారు. నేను అప్పటి నుంచి కూడా మీ ఫౌండేషన్ అసలు వదలలేదు మేడం. సార్ ఎన్నో తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నామండి. ఈ వేళ చెప్పింది చాలా అద్భుతం సార్. ఇప్పుడు మీరు ఓ బట్ట తీసుకుని ఇక్కడ ఒత్తిడి పెట్టుకోమన్నారు కదా, అప్పుడు కమండలం లేదు కదా మరి సార్ మనకి ఇలా పెట్టుకోవచ్చా సార్ మరి? కమలం లేకున్నా ఒక బట్ట బాగా గట్టిగా చేసుకొని ఈ హ్యాండ్ లో పెట్టుకోవాలి. అది కమలం అంటే కొద్దిగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే కొద్దిసేపు మారుతుంది, శ్వాస మారుతుంది. తప్పకుండా సార్. చాలా బాగా చెప్పారు సార్. ఎన్నో విషయాలు చెప్పారండి. మీకు ఎన్ని వేల వేల కృతజ్ఞతలండి. ఇంత ఫౌండేషన్ చేసి ఇంత దేశాలు ఎంతమందికో ఎంతో విద్యని నేర్పి ఎంతో ఆత్మజ్ఞానాన్ని నేర్పారు సార్. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. చాలా అద్భుతం సార్. వీడియో పెడతారు కదా సార్? ఇది వీడియోలో ఉంటది కదా సార్ మనకి? మళ్ళీ వినటానికి వస్తుంది కదా, వీడియో వస్తుంది, రేపు వస్తుంది. అలాగే సార్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడతారా? రాఘవయ్య గారు, రవీంద్రరావు గారు, క్రాంతి కుమార్ అందరూ సార్. నమస్తే సార్. నమస్తే. చాలా తర్వాత మిమ్మల్ని కలుసుకున్నాము. నిన్న బెంగళూరులో ఉన్నటువంటి ధ్యాన కేంద్రం, అది పిరమిడ్ కేంద్రానికి పోయినాం సార్. నిన్న అక్కడ కింద మామూలుగా ధ్యానం చేసాం సార్. కింగ్ ఛాంబర్ లో ఒక 45 మినిట్స్ ధ్యానం చేసినప్పుడు సార్, అక్కడ శరీరము వెనక్కి ముందుకి ఒక లయబద్ధంగా ఊగుతుంది సార్. కొంతసేపు ఈ సైడ్ కి ఆ సైడ్ కి ఊగింది సార్. అది అందరికి అట్లాగే ఉంటుందా ఏంటి సార్? అది డిపెండ్స్, అంటే ఒక్కొక్కరికి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీలో ప్రాణశక్తి ఎలా వస్తుందో లోపలికి, దాన్ని బట్టి విశ్వశక్తి ఊగినట్టుగా ముందుకి వెనక్కి అట్లా ఊగుతూ నటింది కొంత సమయం సార్. కొంత సమయం అంటే ఒక సైడ్ కి ఇట్లా ఊగుతూ ఉన్నట్టు అనిపించింది సార్. ఇదేమంటాం అంటే దీన్ని కాయోపాసన అంటాం. కాయోపాసన అంటే దేహంలో జరిగేటువంటి మార్పులు, ప్రాణశక్తి ద్వారా వచ్చేటువంటి కదలికలు, కాయోపాసన అంట. కాయోపాసన. సో దాంట్లో అనేక రకంగా వస్తాయి, ఒక్కొక్క విధంగా వస్తాయి. కొంతమంది రొటీన్ అవుతారు, కొంతమంది పడుకొని దొల్లుతూ పోతారు. అర్థమైందా? ఆ విధంగా అనిపించింది సార్. కింద మామూలుగా ఒక 1.5 అవర్ చేసాం సార్. తర్వాత ఆఫ్టర్ మీల్స్ మధ్య మీద అక్కడికి వెళ్ళేసి కింగ్ ఛాంబర్కి వెళ్ళేసి అక్కడ ఒక 45 మినిట్స్ చేసాం సార్. ఆ సమయంలో ఆ విధంగా అనిపించింది సార్ మాకు. అది అందరికి అట్లాగే ఉంటుందా అనేసి. ఇంకోరకో విధంగా ఉంటుంది, ఇంకోరో విధంగా. అందరికి ప్రాణశక్తి లోపలికి వచ్చాక రకరకాల విన్యాసాలు చేపిస్తుంది బాడీతో. సరే సార్. చాలా బాగుంది సార్. అక్కడ వాతావరణం కానీ అంతా అన్ని చూసాం సార్ నిన్న. ఖచ్చితంగా. ధన్యవాదాలు సార్. క్రాంతి కుమార్ గారు. సార్ నమస్తే సార్. చాలా రోజులతో మళ్ళీ మీరు క్లాస్కి రావడం చాలా సంతోషంగా ఉంది. మన క్లాస్ లో మనం ఇంతవరకు మనం ప్రాణాయామం చేస్తున్నాం కానీ నాకైతే అంటే దాని గురించి పూర్తిగా తెలియదు. అంటే సూర్యనాడి చంద్రుడు మనం చేస్తున్నాం, నేను కూడా చెప్పించాను క్లాస్ లో ఉన్నప్పుడు. సో ఈరోజు దాని గురించి పూర్తి క్లారిటీ ఇచ్చారు సార్. మరొకసారి మీకు ధన్యవాదాలు. మనం ఎప్పుడు ఏది యాక్టివేట్ లో ఉండాలి అది దాని గురించి కూడా తెలుసుకున్నాము. ఒక 60 to 90 మినిట్స్ ఇది ఉంటుంది, తర్వాత మారుతుంది అనడం విషయం చాలా చక్కగా చెప్పారు. చాలా బాగుంది సార్ క్లాస్. థ్యాంక్ యూ సార్. రాఘవయ్య గారు. నమస్తే సార్. నమస్తే. ఈ రోజు క్లాసు చాలా అద్భుతంగా చెప్పారు సార్. ప్రాణశక్తి, మనం ప్రాణశక్తి మీద ధ్యాస పెట్టి మనం రోజు ధ్యానం చేస్తాం, కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా ఉపయోగిస్తే దానివల్ల మనకు ప్రయోజనం అనేది, దాన్ని ఉపయోగించిన విధానం చక్కగా చెప్పారు సార్. మన పూర్వీకులు బ్రహ్మం గారు కానీ, సదానంద యోగి గారు కానీ, అదేవిధంగా యోగి యమన గారు కానీ, వీళ్ళందరూ చేసిన విధానం కానీ, దానిలో వచ్చినటువంటి వాళ్ళకి అద్భుతమైన సిద్ధులు కానీ, వాళ్ళు ఎలా కాలజ్ఞానం చెప్పగలిగారు, అది కూడా మనం కూడా చెప్పడానికి అవకాశం ఎలా ఉంటుంది అనేది, అది నేర్చుకునే పద్ధతి మీద చక్కగా వివరించారు సార్. చాలా ధన్యవాదాలు సార్. చాలా రోజుల కలిసి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చారు. మీరు రావడము, అందులోనూ ఇంత మంచి జ్ఞానాన్ని మాకు అందించడము
చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇంకా ఎంతో జ్ఞానాన్ని మీ ద్వారా తెలుసుకుంటాము ఈ స్వర విజ్ఞానం ద్వారా ఈ వారం రోజులు. అలాగే ఇంకా మీరు చెప్పిన విషయాల్లో అయితే ఆయుర్వేదము, యూరిన్ థెరపీ, యోగా, ప్రాణాయామము ఇవన్నీ ఉన్నాయి సార్. కానీ హోమియోపతి అనేది ఇంకా కొన్ని రెడ్ లైట్ థెరపీ అనేది ఇంకా కొన్ని మనం పెట్టడం జరిగింది. వాటిని అవును. ఎలా తెలియజేయాలి అనేది కూడా మాకు తెలియజేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా. అంటే నేనేమంటా అంటే ఫ్రైడే మీరు చేసే కార్యక్రమంలో ఈ ఆల్రెడీ మెసేజ్ పెట్టాను మీకు, ఇంట్లో కూడా మెసేజ్ పెట్టాను. ఎస్ సార్. ఖచ్చితంగా ఫ్రైడే రోజున మనం ఓన్లీ హోలిస్టిక్ లైఫ్ స్టైల్ మీద చేయాలి. ఎస్ సార్. ఆ హోలిస్టిక్ లైఫ్ స్టైల్ మీద కొంత డీప్గా దాన్ని అనలైజ్ చేసుకొని రీసెర్చ్ చేసి మంచి మంచి టాపిక్స్తో ముందుకు రావాలి. ఎస్. ఓకే, ఇలాంటి సబ్జెక్ట్ అంటే ఇది వచ్చేసి మనకు ఆధ్యాత్మిక జ్ఞానం కిందకి వస్తుంది. కానీ మిగతా విషయాలు ఇప్పుడు యూరిన్ థెరపీ నుంచి ముద్ర థెరపీ, ఆకుప్రెషర్లు, కలర్ థెరపీ ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఎన్నో ఇవన్నిటిని బాగా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి వేదికలు ఉన్న అందరూ కూడా బాగా రీసెర్చ్ చేసి మీ సొంత టాపిక్స్తో మీరు ఆ రోజు సమగ్ర జీవన శైలి రోజు ఖచ్చితంగా ఒక్కొక్కరు ఒక టాపిక్ 15 నిమిషాలు 20 నిమిషాలు తీసుకొని చెప్పాలి. మిగతా రోజుల్లో నార్మల్గా ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది. ఎస్ సో సార్. తర్వాత సాటర్డే అఫ్ కోర్స్ అందరికి ఓపెన్ వేదికే, అందరూ మనం ఏమని చెప్పాలనుకున్నా మన స్కిల్స్ ఉన్నాయి ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఫ్రైడే అంటూ అందరూ పార్టిసిపేట్ చేయాలి యాక్టివ్గా. నేను చూస్తున్నాను రాఘవ సార్, లలిత మేడం, క్రాంతి కుమార్, ఇంతే రవీంద్ర సార్ ఇక్కడ కనిపిస్తున్న సుమ, ఎవరో ఇంత కొంత మాస్టర్ 5-6 మంది అనుకోండి. మిగతా వాళ్ళంతా ఏం చేస్తుంది, ఏం నేర్చుకున్నారు ఇంతవరకు? మీరు నేర్చుకున్నదే కాకుండా కొత్తవి నేర్చుకొని వచ్చి చెప్పాలన్న ఆసక్తి ఉండాలి కదా, అది చేయాలి. మరి అది చేయకపోతే ఇన్ని రోజులు మనం నేర్చుకున్నానికి ప్రయోజనం పడదు. ఏదో ఒకటి మీకు తెలిసిన ఒక ఇంటి నివారణలు, ఓకే, అలాంటివి బుక్కులు ఎన్నో ఉన్నాయి, ఆయుర్వేదం మీద ఉన్నాయి. ఇన్ని రకాల బుక్కులు, ఇంత విజ్ఞానం ఉన్నప్పుడు మనం ఫ్రైడే వచ్చేసి ఇట్లా మాస్టర్స్ ఇంకా కొత్త వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న అందరు మాస్టర్స్ కూడా కలిసి ముందుకు రావాలి. ఒక్కొక్కరు ఒక టాపిక్ తీసుకోవాలి. ఒక 4-5 మాస్టర్స్ కనిపిస్తున్నారు, మిగతా వాళ్ళంతా మరి స్వాధ్యాయం చేయట్లేదా? ధ్యానం చేస్తున్నారు, స్వాధ్యాయం ఏమైంది? పత్రి సారు చెప్పారు, ధ్యానానికి 50% ఇస్తే స్వాధ్యాయానికి 50% ఇచ్చారు వాల్యూ సారు. మీకు ఈ విషయం తెలుసు కదా, అందరికి తెలుసు కదా. స్వాధ్యాయ యోగం ఎలా ఉందో, ధ్యాన యోగం ఎట్లా ఉందో, ఈ రెండింటికి కూడా 50% ఇచ్చారు సార్. అంటే అంత ఇంపార్టెన్స్ ఉన్న స్వాధ్యాయాన్ని మనం ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాం? ఆ సమగ్ర జీవన శైలి ఫ్రైడే రోజు ఖచ్చితంగా కొత్త మాస్టర్లు వచ్చి చెప్పాలి. అది మన యొక్క ఆ విధంగా ఆశిస్తున్నాం. దానికి కావాల్సినటువంటి అన్ని టాపిక్స్ నేను లిస్ట్ ఇచ్చాను. ఆ లిస్ట్లో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, దాని మీద రీసెర్చ్ చేయండి బాగా. ఓకే, ఆకుప్రెషర్ చెప్పాం, మన దగ్గర ఆల్రెడీ ఆకుప్రెషర్ సంబంధించి మన వేదికలోనే మన ఇంతకుముందు మహావతార్ టీవీ, ఇప్పుడు మహావతార్ టీవీ తెలుగు వచ్చింది. ఇంతకుముందు మహావతార్ టీవీ లేకపోతే మీరు ఎతికితే దొరుకుతాయి, తెలుగు ఎన్నో ఉన్నాయి వీడియోస్. అవి నేను చెప్పినవి తీసుకొని దాన్నే మరి మీరు అర్థం చేసుకొని దాన్నే చెప్పండి, పర్వాలేదు. ఇంతకుముందు నేను చెప్పాను ముద్రలు, తర్వాత ఈ ఆకుప్రెషర్ టెక్నిక్స్ ఎన్నో చెప్పాను. వాటినే మీరు అనలైజ్ చేసుకొని వాటినే మళ్ళీ తిరిగి చెప్పండి, అట్లనే చేయండి కనీసం. లేదు కొత్త బుక్స్, మంచి బుక్స్ తీసుకొని స్వాధ్యాయం చేసి అర్థం చేసుకొని వచ్చి చెప్తామంటే దట్స్ ఆల్సో గుడ్. బట్ నాకు ఓన్లీ 4-5 మాస్టర్లు కనిపిస్తున్నా, అదే ఆశ్చర్యం ఉంది అంతే. మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు? కొన్ని వందల మంది వాట్సాప్లో ఉన్నారు, అట్లీస్ట్ ఒక 40-50 మంది ఇక్కడ వస్తుంటారు రెగ్యులర్గా. వీళ్ళంతా కూడా స్వాధ్యాయం చేయకపోతే ఎలా మరి అట్లయితే? ఓకే, రైట్, ఎస్ సార్ ఖచ్చితంగా ముందు సెషన్స్లో అయితే అందరి పార్టిసిపేషన్ ఉంటుందని, సమగ్ర జీవన శైలిలో కొత్త టాపిక్స్ వస్తాయని ఖచ్చితంగా ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఎంత చక్కటి జ్ఞానాన్ని అందించినందుకు మీకు అనంతకోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాము. మహావతార్ ఫౌండేషన్ మీ అందరి తరపున, అందరి మాస్టర్స్ తరపున కూడా చక్కగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే మాస్టర్స్, మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి డాక్టర్ రంగనాథ్ సార్ గారికి అందరూ కూడా గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తిరిగి రేపటి సెషన్లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. శుభరాత్రి. థ్యాంక్ యూ.